9:9 చదువుతాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చాలు. నా వెనక మందిరములో ఉన్నవారందరూ ఈ మాట 3 పర్యాయాలు చెబుదాం. చెప్పండి. ఇతడును అబ్రహాము కుమారుడే. రెండో పర్యాయం, ఇతడును అబ్రహాము కుమారుడే. మూడోసారి మీరు చెప్పండి. తలలు వంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడైన నా ప్రభువ, ఘనుడ, గొప్ప దేవుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా మంచి దేవుడు, మాతో ఉన్న ఇమ్మానుయేలువు, పాటలు, ప్రార్థనలు, ఆరాధనల ద్వారా మీ నామానికి ఇంతవరకు మహిమ తెచ్చుకున్నారు. ఈ సమయంలో నీ దీన సేవకుడినైన నేను మీ వాక్కును పట్టుకుని బలిపీఠం మీద నిలబడి ఉన్నాను. బాబు, మీ కరుణా కటాక్షము కలిగిన హస్తము మా మీద మీరు చాచి ఉంచండి. బాబు, ఆశ కలిగి ఎదురు చూస్తున్నాం. మా ప్రాణాల్ని తృప్తిపరిచి పంపించండి. కన్న తండ్రి, నేను మీ వాక్యాన్ని చేతబట్టుకుని సిలువ చాటుకు వెళ్ళిపోతున్నాను. బాబు, నేను మరుగైపోతానండి, మీరే కనపడండి. నేను తగ్గిపోతూ మీ నామాన్ని హెచ్చిస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ పగలు, ఈ రాత్రి దేవుని యొక్క వర్తమానమును ప్రభు సన్నిధిలో వినిపించుటకు నన్ను ప్రేమతో ఆహ్వానించిన దేవుని సేవకులు, అభిషక్తులు, అత్యంత ప్రియమైన దైవజనులు, నిజంగా నేను చాలా ఇష్టపడే దైవజనులు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద కలుసుకున్నాను వారిని. ఇలా రాజమండ్రి వెళ్తున్నప్పుడల్లా ప్రతి సండే మిమ్మల్ని చూస్తుంటాను నేను. మిమ్మల్ని బట్టి అంత క్రమశిక్షణగా నడిపిస్తున్న దైవ సేవకుడు, గౌరవనీయులు, ఆత్మీయ దైవజనులు రత్నమయ్య గారికి నా హృదయపూర్వక ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ, ఈ కార్యక్రమాన్ని భుజస్కంధాలపై అద్భుతమైన పరిచర్యలో బలమైన సాధనంగా వాడబడుతూ యవన ప్రాయంలో ఆయన కాడిని పెట్టుకుని అద్భుతమైన తలాంతులు కలిగి అనేక మందికి ఆదర్శప్రాయమైన యవనస్తుడిగా దేవుని పరిచర్య కొనసాగిస్తున్న నా తోటి దైవజనుడు, దేవుని సేవకుడు కిరణ్ బాబుకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే అమ్మగారికి, ఇంటి వారందరికీ నా శుభాలు తెలియచేస్తూ, దైవజనురాలు కూడా ఉన్నారని ఇప్పుడే చూశాను, వారికి కూడా నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు. అది చెప్పరా? వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేనండి. అలాగే ముఖ్యంగా సంఘ పెద్దలకి పేరు పేరు చెప్పిన నా వందనాలు. యవనస్తులకి, యవన బిడ్డలకి నా శుభాలు తెలియచేస్తున్నాను. సండే స్కూల్ పిల్లలకి నా దీవెనలు, గ్రామానికి, గ్రామ పెద్దలకి నా వందనాలు. అన్నిటికీ మించి చక్కని సంగీతాన్ని అందిస్తున్నటువంటి హెరాల్డ్, నా ఆత్మీయ తమ్ముడు, వాళ్ళ బృందం అంతటికి నా శుభాలు తెలియచేస్తూ ప్రభు కృప మీ అందరికీ తోడైండునుగాక. ఆమెన్. ఈ పగలు రాత్రి దేవుని యొక్క వర్తమానములు మీ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను వాడుకొనుగాక. రైట్. చదవబడినటువంటి వేద భాగం, సుపరిచితమైనటువంటి వేద భాగం. దేవుని నమ్ముకుని దేవునిలో ఎదుగుతూ దేవుని యొక్క బైబిల్ గ్రంథం సారాంశం తెలిసి దేవుని యొక్క వాక్యం చదువుతున్న ఎవరైనా, ఈవెన్ సండే స్కూల్ పిల్లోడిని అడిగిన చెప్పే భాగం ఇది. అసలు ఒక వ్యక్తి బైబిల్ గ్రంథములో సుపరిచితులుగా మనకుంటూ ఉంటారు. ఎలాగంటే కొంతమందిని వాళ్ళతో కలిసి తిరుగామా అనే ఆలోచన కూడా వస్తుంది. అలాగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము గారని, ఇస్సాకు గారని, యాకోబు గారని, యేసోబు గారని, ఆడవాళ్ళ విషయానికి వస్తే రూతు గారని, ఎస్తేరి గారని, లేకపోతే ఇంకా కొత్త నిబంధన గ్రంథంకి వస్తే లూదియా అని, ఇలాగా అందరితో మనం పరిచయం చేసుకున్నామా, నడిచి వెళ్ళామా అని అనిపిస్తుంటుంది. వాళ్ళతో కలుసున్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవిత చరిత్రలు మనకంత ప్రభావితం చూపిస్తే మన జీవితాల మీద. దానిలో ఒకడు ఇంకా సుపరిచితుడిగా ఉన్నటువంటి వ్యక్తిలా కనిపిస్తాడు. ఆయన పేరే జక్కయ్య. అందరానండి, ఎవరైనా? జగ్గయ్య కాదు, జక్కయ్య అనండి అందరూ.
జక్కయ్య గారు. అసలు ఈయన గురించి తెలియనంటూ ఆ క్రైస్తవుడు అంటూ ఉండడు కదా. ఆటోమేటిక్గా ఆయన గురించి చెప్పాలంటే స్కూల్ పిల్లలకు కూడా మంచి పాఠంగా చెబుతుంటారు జక్కయ్య గురించి. ఇలా నేను చెప్తాను. జక్కయ్య గారిని మాట మనకు బాగా తెలుసు. అతడు ఒక ఎరుకో పట్టణస్తుడని, అతడు పొట్టువాడని, అతడు సుంకాన్ని వసూలు చేసేవాడని, తర్వాత ఒకసారి యేసయ్యను చూడాలనుకున్నాడని, పలకల నాతో యేసయ్య ఆ మార్గాన్ని వస్తుంటే చూడాలనుకుని జనమందరూ గుంపులు కూడా ఉన్నాడు. వాళ్ళు డిస్టర్బెన్స్ అయ్యి కాస్త అంత యేసయ్యను ఏదైనా చూడాలనుకుని వెంటనే బయలుదేరు తాడి చెట్టు ఎక్కాడు. తాడి చెట్టు ఎక్కిన వెంటనే మాట్లాడరు మీరు. తాడి చెట్టు అని ఎందుకన్నానంటే మీరు మేడి చెట్టు అంటారండి. అదేంటి అలా టెన్షన్గా ఉండకూడదు, ఓపెన్గా చెప్పాలి. బెరయా సంఘస్తులట అసలు అలా ఉన్నాయో లేవో గమనించారట. మీరు తాడి చెట్టు వెంటనే నరికేళ్ళు నన్ను. మీకు అర్థమైందా? తాడి చెట్టు అంట వేటయా, మేడి చెట్టు అనాలి. అంటే ఎందుకు మాట చెప్పానంటే జక్కయ్య గురించి అబద్ధం ఆడడానికి కూడా లేదు. ఎందుకంటే అది కథ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అయితే నాకు వచ్చిన అనుమానము, ఆలోచన ఏమిటంటే జక్కయ్య గురించి మనం వేల సార్లు ప్రతి క్రిస్మస్లో కూడా జక్కయ్య గురించి చెప్పే సందర్భాలు నేను ఎరుగుదును. అయితే ఆలోచింపదగిన విషయం ఏంటంటే జక్కయ్యను గురించి సర్వశక్తుడైన యేసయ్య, అది ఒక దైవజనుడని ఉంటే నేను ఫీల్ అవ్వకపోదును, ఆలోచించకపోదును. ఒక సామాన్యమైన యూదుడని ఉంటే నేను పట్టించుకోకపోదును. కానీ ఒక సర్వాంతరయామి, సాక్షాత్ ఆకాశ మహాకాశములకు పునర్నిర్మాణకుడైనటువంటి గొప్ప దేవుడైన యేసుక్రీస్తు ప్రభుల వారే ఈ మాట ఎందుకు అనవలసి వచ్చింది, అసలు ఎందుకయ్యాడు అని ఆలోచన వచ్చినప్పుడు దాని గురించి కొన్ని విషయాల్ని, నేను చదివిన విషయాలు మీతో చెప్తాను. నేను చాలా జాగ్రత్తగా వినండి. అనేకమైన జనాంగాల మధ్యలో అసలు ఊరా సరైన ఊరు కూడా కాదు, అది ఎరుకో మహా సవితమైన ప్రాంతం. జనమా సరైన వాళ్ళు కాదు అక్కడ. అసలు కోడిగుడ్డుకి ఏక లాగుతారంటారు చూసారా, అలాంటి వాళ్ళు అక్కడ. పరిస్థితుల సరైన పరిస్థితులు కూడా కాదు. అందరినీ విడిచిపెట్టి జక్కయ్య దగ్గరికి వెళ్ళిపోడేసయ్యా. విశేషం ఏంటంటే ఇంతమంది మధ్యలో అందరినీ విడిచిపెట్టి ఈయన గారి వైపు చూస్తూ అంటాడు, ఇతడును మీరు ఎవరు మాట్లాడేటి, మిగిలిన మాట చెప్పండి. ఇతడును నాకు అనిపిస్తుంది నల్లగా ఉన్న పాస్టర్ గారు ఎవడన్నా వస్తే మాట్లాడకూడదని ఒట్టెట్టుకున్నారేమో మీరు. మాట్లాడండి అయ్యా, నా వెనకాల చెప్పండి, రిఫ్లెక్స్ అవ్వాలి. ఇతడును, ఆ మాట అందరూ గట్టిగానండి, ఈ పక్క ఆ పక్క. ఇతడును అబ్రహాము, అందరు మళ్ళీ చెప్పండి. ఇతడును, చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి. అసలు ఎందుకన్నాడు ఈ మాట? అసలు అబ్రహాము కుమారుడు ఎలాగయ్యాడు? అబ్రహాము కుమారుడు అవ్వడానికి అర్హతలేమిటి? జక్కయ్య ఎక్కడా, అబ్రహాం ఎక్కడా? ఎక్కడ పాత నిబంధన గ్రంథం, ఎక్కడ క్రొత్త నిబంధన గ్రంథం? అసలు ఏం పోలికలున్నాయి ఇతడును అబ్రహాము కుమారుడే అని చెప్పడానికి అనే ఆలోచన నా హృదయాన్ని బాగా తెలిసింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్పిన కొన్ని విషయాల్ని, ఒక రెండు సంగతుల్ని, జక్కయ్య అబ్రహాము కుమారుడు ఎందుకయ్యాడు అనే ఆలోచన మీకు నేను చెప్తాను. మీకు నేను చాలా జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఈ మాట అనేసరికి అక్కడ ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, పండితులు ఉన్నారు, ఉన్నతమైన స్థానము కలిగిన వాళ్ళు ఉన్నారు. పాత నిబంధన గ్రంథములు మోషే దగ్గర నుంచి కంప్లీట్గా భక్తుల గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ధర్మశాస్త్రోపదేశకులు, పండితులు, అద్భుతమైన వ్యక్తులు ఆ స్థలములో ఉంటే వాళ్ళందరి మధ్యలో అంటాడు ఒక జక్కయ్యను పట్టుకుని, ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. ఎందుకు అనవలసి వచ్చింది? ఎక్కడ అబ్రహాము, ఎక్కడ జక్కయ్య? వీళ్ళిద్దరు ఎలాగయ్యారు? తండ్రి కొడుకులు ఎలాగయ్యారు? అయితే
కడుపున పుట్టినవాడు కొడుకు అవుతాడు, లేదా ఆత్మను సంపాదించుకుంటే కొడుకు అవుతాడు, అసలు కొన్ని పోలికలుంటే కొడుకు అవుతాడు. కానీ జక్కయ్య ఎలా కొడుకు అయ్యాడు లేక కుమారుడయ్యాడు అనే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనందరినీ కలిపి మాట్లాడునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి, బిగ్గరగా చప్పట్లు కొట్టండి అందరూ. వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడినట్లుగా ప్రభువుని కనపరుద్దాం. రైట్, దేవుడు మనందరిని ఆశీర్వదించునుగాక. పిల్లరా, ఆ విషయాన్ని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడంటే అతనికి ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఎలాంటి క్వాలిటీస్ ఉంటే కొడుకులు అవుతాం అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. జక్కయ్య గురించి 3 విషయాలు మీతో చెప్తాను. ఉపోద్ఘాతం అన్నమాట, పరిచయం. జక్కయ్యని గురించిన పరిచయం. ఈ పరిచయంలో జక్కయ్య గురించి మీకు పరిచయం చేసేటప్పుడు ఆ పరిచయంలో 3 విషయాలు చెప్తాను మీకు. ఏమిటంటే, ఏ వ్యక్తి గురించి అన్న చెప్పినప్పుడు అతడు ఎలాంటి వాడు, వాట్ ఈస్ ద పర్సనాలిటీ అంటే, అతడు ఎత్తైనోడా, లావుగున్నోడా, నా పొట్టుకున్నోడా, పొడుగున్నోడా, లేకపోతే ఎరుప నలుప అని అడుగుతాం కదా. జక్కయ్య దగ్గర కూడా అదే క్వాలిటీ. ఒకటి భౌతిక స్థితి. ఈ పాయింట్లు మళ్ళీ నాకు రిటర్న్ చెప్పండి. ఒకటేంటి? భౌతిక స్థితి. అతడు ఎలాంటి వాడు అంటే పొట్టోడు. అవునా? జక్కయ్య ఎవరో పొట్టోడు. జక్కయ్య పొట్టోడు. సరే, భౌతిక స్థితిలో జక్కయ్య పొట్టువాడైతే అతడి పర్సనాలిటీ ఏంటో మనకు అర్థమైంది, పక్కన పెడదాం. రెండవది ఆర్థిక స్థితి. ఉన్నోడా లేనోడా, ఎంత సంపాదిస్తాడు అనే మాట చెప్పాలంటే ఇతడు చాలా ఉన్నాడు. ఎందుకంటే సుంకపు మాట్లాడాలి, సుంకపు గుత్తదారుడు. సుంకపు గుత్తదారుడు అంటే సుంకాన్ని గుత్తకే తీసుకున్నవాడు, అంటే పన్నులు వసూలు చేయడానికి కాంట్రాక్టర్ అనమాట. పన్నులు వసూలు చేయడానికి కాంట్రాక్టర్ ఇతడు. అంటే మీకు దీనికి ఒక చరిత్ర చెప్తాను. ఇతడు సొమ్ము ఎలా వసూలు చేస్తున్నాడో కొన్ని ఉపోద్ఘాతాలు చెప్తాను మీకు నేను. క్రీస్తు పూర్వం 63లో ఇశ్రాయేలు ప్రజలందరూ రోమా సామ్రాజ్యం కింద ఉండేవారు. ఈ రోమా సామ్రాజ్యం కింద ఉన్న ఈ ప్రజల్ని రోమీయులు పరిపాలిస్తుంటే ఇశ్రాయేలీలు రోమీయులకు పన్ను కట్టాలి. ఆ పన్ను కట్టే క్రమంలో ఇశ్రాయేలీలు రోమీయుల మీద ఒకసారి తిరగబడి, మీరు విస్తారమైన పన్నులు వేస్తుంటే మేము ఎట్లా కడతాం అని పన్నులు కట్టడం మానేశారు. అప్పుడు వీళ్ళందరూ కూర్చుని ఆలోచించారు, వీళ్ళ పన్నులు కట్టకపోతే ప్రభుత్వాన్ని ఎట్లా నడిపిస్తాం అని ఆలోచించిన ప్రభుత్వం వారు సలహా తీసుకున్నారు. ఆ సలహాలో ఒకడు వచ్చి అన్నాడు, ఇశ్రాయేలుల చేత పన్ను కట్టించాలంటే ప్రతి ఒక్కడికి ఒక బలహీనత ఉంటుంది, ఇశ్రాయేలులకు కూడా ఏదో బలహీనత ఉంటుంది, ఆ బలహీనత మనం కనిపెడితే వాళ్ళ చేత పన్నులు ఈజీగా కట్టించవచ్చు అన్నారు. అప్పుడు ఇశ్రాయేలుకున్న బలహీనత ఏంటని వాళ్ళు కనుక్కుంటే, ఆ కనుక్కున్న వాటిలో వాళ్ళకున్న బలహీనత రెండు. ఒకటి, దేవుడు అంటే చాలా బలహీనత, యాజకులంటే రెండో బలహీనత. యాజకులు ఏం చెబితే అది చేస్తారు, దేవుడు ఏం చెబితే అదే చేస్తారు. వాళ్ళకున్న బలహీనత అది. ఎవడో వచ్చి చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలులకి దేవుడు అంటే బలహీనత, తర్వాత యాజకులు ఏం చెప్తే చేస్తారో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇశ్రాయేలులకి మనం చెప్తే అర్థం కాదు కాబట్టి యాజకులు చేత చెప్పిందాం, అప్పుడు యాజకులు చెప్తే వాళ్ళ పన్ను కడతారు అని వీళ్ళ యాజకుల దగ్గరికి వెళ్ళి కొంతమందిని పిలిచి, యాజకులారా మీరు ఎంతకాలం యాజకత్వంలో ఉంటారు, మా ప్రభుత్వంలోకి వస్తే మీకు పదవులు ఇస్తాం, ఫైనాన్స్ మినిస్టర్ ఇస్తాం, ఇరిగేషన్ మినిస్టర్ ఇస్తాం, మీరు డబ్బులు వసూలు చేయడానికి అవకాశం ఇస్తాం అని చెప్పి ఈ ఆర్థిక శాఖ ఆ యాజకులకు అప్పగించారు. ఆ యాజకులకు అప్పగిస్తే దాన్ని తీసుకునేవాడు ఎవరంటే అన్న, ఆయన పేరు అన్న అన్నమాట. ఆయన ఈ పన్నులు లేక ఆర్థిక శాఖ అంతా కూడా అతను తీసుకున్నాడు. తీసుకుని ఇప్పుడు యాజకుడు కదా, ఇశ్రాయేలు ప్రజలందరి దగ్గరికి వెళ్ళి, పిల్లలారా యేసయ్య పన్నులు కడుతున్నారు కదా, మీరు ఎందుకు పన్ను కట్టరు, కట్టండి అని చెప్పి మొత్తం డబ్బులన్నీ కూడా ఇతని దగ్గరికి రప్పించుకుంటున్నాడు అన్న. తప్పించుకుని ఇప్పుడు కాంట్రాక్ట్స్ అన్నీ కూడా, ఆయనకు 5 కొడుకులు, ఒక అల్లుడు, అతని పేరు కైప, వీళ్ళందరికీ కాంట్రాక్ట్లు ఇస్తూ రోమా ప్రభుత్వానికి సరిగ్గా డబ్బు సమకూర్చక ఇతడే స్వయంగా వాడుకుంటున్నాడు. ఇంకా ఈ అన్న ప్రధాన యాజకుడు ఏం చేశాడు అంటే, ఆలయాన్ని మొత్తాన్ని వ్యాపార స్థలంగా మార్చేశాడు.
ఎవరైనా బలి ఇవ్వడానికి గొర్రెలు కానీ గువ్వలు కానీ పట్టుకొస్తే ఇప్పుడు అన్నాడు, మీరు గొర్రెలు గువ్వలు మీరు పట్టురావడానికి వీలు లేదు, మీరు డబ్బులు పట్టుకురండి, గొర్రెల్ని గువ్వలు మేమిస్తాం, మీరు రోకలు మార్చుకోండి అని చెప్పి వ్యాపార స్థలంగా మార్చేశాడు యెరూషలేముని. ఆ టైంలో రోమా ప్రభుత్వం సామ్రాజ్యం కింద ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎదిరించలేకపోతున్నారు ఈ యాజకుల్ని. ఆ టైంలో ఎదిరించడానికి ఒకే ఒక్కడు వెళ్ళాడు, ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన వెళ్ళాడు, కొరడాలు తీశాడు, వ్యాపారం చేయవారందరిని అక్కడి నుంచి తరిమేశాడు. అలాంటి ఈ అన్న దగ్గరికి వాళ్ళు వెళ్ళి అడగలేక ఇప్పుడు ఏమన్నారంటే, మా రోమా ప్రభుత్వంలో పన్నులు వసూలు చేయడానికి ఉద్యోగస్తుడు కావాలి అని చెప్పి ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ టైంలో ఈ జక్కయ్య అప్లై చేసుకున్నాడు ఉద్యోగానికి. సరే పిలిచారు, ఇంటర్వ్యూ జరుగుతుంది. ఆ ఇంటర్వ్యూలో జక్కయ్య అడుగుతున్నారు, ఏమయ్యా నీ పేరేంటి? ఎస్ నా పేరు జక్కయ్య అన్నాడు. ఏం చదువుకున్నావు? సో అండ్ సో పాలన చదువుకున్నాను. మరి నీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను మంచోడినండి, అసలు ఎవడేమన్నా మాట్లాడినండి, నేను చాలా సౌమ్యుండండి అనేసరికి ఇలా అన్నారు, అయితే నీకు ఉద్యోగులు అవతల పో అన్నారు. అదేంటండి మంచోళ్ళకి ఉద్యోగం ఎవరంటే వాళ్ళు అన్నారు, మంచోళ్ళు ఎవరికి ఇవ్వమేము ఉద్యోగం, వాడు చాలా మాట్లాడి ఉండాలి, వాడు మహా వస్తాదై ఉండాలి, వాడికేమో ఉద్యోగం ఇస్తాం, నీలాంటి సాఫ్ట్ పర్సన్కి ఇవ్వమంటే అప్పుడు జక్కయ్య అన్నాడు, అయ్యా మీరు ఫీల్ అవుతారని అన్నాను, అలాగే అన్నాను, కానీ నా అంత దైత్రుడు ఎవడో లేడు, నేను బాగా వసూలు చేస్తానని చెప్తే అందున అతన్ని మాట తీరును బట్టి అందులో ఆ సామెత ఉందిగా, పూర్వం నుంచి సామెత, పొట్టోడు ఎప్పుడు అదన్న మాట్లాడండి బాబు, పొట్టోడు ఎప్పుడు గట్టోడే అని ఆ సామెత ఉంది కదా. ఈ ఉద్యోగం మనోడికి ఇస్తే ఆ పని బాగా చక్కబెడతాడని జక్కయ్యకి ఆ కాంట్రాక్ట్ ఇచ్చేస్తారనమాట. ఉద్యోగం ఇచ్చేసిన తర్వాత ఈ కాంట్రాక్ట్ అంటే మొత్తం గుత్తగా తీసుకున్నాడు. తీసుకుని ఆ పన్నులు వసూలు చేయడానికి ఇతడు తీసుకుంటే, నీ వెనకాల మేము ఉన్నాం వెళ్ళరా జక్కయ్య అని చెప్పేసి వదిలితే, ఇటు చూస్తే ప్రభుత్వం అండగా ఉంది, ఇతడు చూస్తే మాటకారి, పైగా ఇతని చేతిలో ఏమిచ్చారంటే డబ్బులు వసూలు చేసే పని ఇచ్చారు. అందుకని ఇతడు రెచ్చిపోయి మొత్తం అంతా అన్యాయంగా వసూలు చేస్తున్నాడు. ఈ మాట మన భాషలో చెప్పాలంటే వడ్డీ కొడ్డీ వేసి, చక్కెర వడ్డీ వేసి, భయంకరమైన వడ్డీలు వేసి సొంకాన్ని వసూలు చేస్తున్నాడు. అలాంటి గుత్తదారుడు ఎవరంటే జక్కయ్య. ఎలా వసూలు చేస్తున్నాడు? అన్యాయంగా. అందరూ చెప్పండి మాట, ఎలాగా? అన్యాయంగా. ఏమండి మిమ్మల్ని మాట అడుగుతాను, అన్యాయంగా వసూలు చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందా, న్యాయంగా వసూలు చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుందా? గట్టిగా చెప్పవచ్చుగా. అన్యాయంగా వసూలు చేసేవాడి దగ్గర డబ్బు ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు మనోడు ఆర్థికంగా ఎవరో అన్యాయస్తుడు. చెప్పండి ఇలాగా, ఆర్థికంగా ఎవరో, భౌతికంగా ఎవరో పొట్టివాడు. రే భౌతికంగా ఎవరో పొట్టివాడు, ఆర్థికంగా అన్యాయస్తుడు. మూడవది ఆత్మీయంగా, భౌతికంగా పొట్టివాడు, ఆర్థికంగా అన్యాయస్తుడు, ఆత్మీయంగా ఎవరయ్యా ఈ జక్కయ్య అంటే ఆత్మీయంగా పాపి. అందుకంటారు కదా, ఏమంటారు వాళ్ళు, పాపి అయిన ఈ మనుషులు ఇంటికి వెలుచున్నారని అందరూ అనుకుంటారు. అంటే పాపి. ఈ మూడు లక్షణాలు చెప్పండి నాకు, అందరూ ఓపెన్గా నోరు తెరిచి చెప్పండి. భౌతికంగా పొట్టివాడు, ఆర్థికంగా అన్యాయస్తుడు, ఆత్మీయంగా పాపి. చెప్పాలి, ఆత్మీయంగా పాపి. ఈ మూడు లక్షణాలు పట్టుకున్న వాడిని పర్సనాలిటీలో గొప్పతనం లేదు, ఆర్థికంగా అన్యాయస్తుడు, న్యాయం లేదు, ఆత్మీయంగా పాపి, పరిశుద్ధుడు కాదు. మరి ఇలాంటి పట్టుకుని యేసుప్రభు ఏమన్నాడు చెప్పండారా? ఇతడును అబ్రహాము కుమారుడే అన్నాడు. అనొచ్చా? చెప్పాలి, అనొచ్చా? ఇప్పుడు నన్ను కిరణ్ బాబు పక్కన కూర్చోబెట్టి మూర్తి గారు చాలా ఎర్రటోడు అంటే ఎలా ఉంటుంది? చిరాకు ఉండదా? ఇప్పుడు ఎర్రగా ఉన్న వాళ్ళ దగ్గర నన్ను కూర్చోబెట్టి మూర్తి అంత సౌందర్యవంతుడు లేడు అని అంటే ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు. ఎందుకంటే మన కలర్ వేరు, వాళ్ళ కలర్ వేరు. ఇప్పుడు చెప్పండి, ఎంత పరిశుద్ధులందరి మధ్య పట్టుకుని ఈ పాపిని, ఈ పొట్టివాడిని, ఈ అన్యాయస్తుని పట్టుకుని వాళ్ళందరి మధ్యలో పెట్టి అంటాడు, ఇతడును అబ్రహాము కుమారుడు అన్నాడు. అసలు ఎలాగవుతాడు? అబ్రహాము కుమారుడు జక్కయ్య ఎలాగవుతాడు? పైగా అన్నది ఎవరంటే సాక్షాత్తు యేసు ప్రభు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు.
ఇక్కడ మీకు నేను చెప్పే పాఠం ఏంటంటే, కుమారుడు అంటే తండ్రి ఉన్నాడుగా. అబ్రహాం ఎవరు ఇప్పుడు? తండ్రి. అవును, అబ్రహాం ఎవరు? తండ్రి. ఆ కుమారుడు ఎవరు? జక్కయ్య. మాట్లాడండారా? జక్కయ్య. ఇప్పుడు ఈ 3 విషయాలు చెప్పండి. తండ్రి ఎవరు? అబ్రహాము. కుమారుడు ఎవడు? జక్కయ్య. ఓకేనా? ఇప్పుడు తండ్రి అబ్రహాం అయితే, కుమారుడు జక్కయ్య అయితే, మరి వాస్తవానికి అబ్రహాం కుమారుడు ఎవరు? ఇస్సాకు. అవునా? ఇస్సాకు. మరి జక్కయ్య ఎలాగయ్యాడు అంటే, బైబిల్ గ్రంథంలో నుంచి వరుసగా 2 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. బైబిల్ గ్రంథాలు తెరవండి. ఎలాగా అబ్రహాము తండ్రి అయ్యాడు అనంటే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచ్చిన భాగాన్ని చదువుదాం. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారికందరికీ అబ్రహాము ఏమయ్యాడట? తండ్రి అగుట వలన. చాలు తల్లి. అబ్రహాం ఎవరికి తండ్రి అండి? చదివిన వారు మీరే చెప్పాలి. అమ్మా, చదివిన మీరే చెప్పాలి. అబ్రహాము అంటే నమ్మిన వారందరికీ అబ్రహాం ఏమయ్యాడట? అందరూ చెప్పండి పక్క. నమ్మిన వారందరికీ ఏమయ్యాడు అబ్రహాము? అందరూ గట్టిగా చెప్పాలి. నమ్మిన వారందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నమ్మిన వారందరికీ అబ్రహాము తండ్రి అయితే, మరి ఆ నమ్మకం ఇతనిలోకి ఎలాగొచ్చింది? ఏదో క్వాలిటీ ఉండాలి. మా నాన్నగారు నల్లగా ఉంటారు కాబట్టి నేను నల్లగా ఉన్నాను. మా నాన్నగారు హైట్గా ఉంటారు కాబట్టి నేను హైట్గా ఉన్నాను. మా నాన్నగారు బాగా మాట్లాడతారు కాబట్టి నేను బాగా మాట్లాడుతున్నాను. మా నాన్నగారు సేవకుడు కాబట్టి నేను సేవకుడు అయ్యాను. అంటే మా నాన్నగారు పోలికలు ఏవో నాలో ఉన్నాయి కాబట్టి నేను ఆయన కొడుకునయ్యాను. మరి ఇప్పుడు అబ్రహాం ఏమో పాత నిబంధన గ్రంథం వాడు, జక్కయ్యేమో కొత్త నిబంధన గ్రంథం వాడు. ఇప్పుడు వీళ్ళిద్దరికి లింక్ ఎలాగవుతారు పిల్లలు? వీళ్ళు తల్లిదండ్రులు ఎలాగవుతారంటే, తండ్రి కొడుకులు ఎలాగవుతారంటే, ఈ మాట నేను చెప్తాను. అబ్రహాం ఎవరట? నమ్మిన వారందరికీ తండ్రి. నోలు తెరవండి. 2 రోజుకి ఎలాగైపోయారంటే ఇంకెన్ని రోజులు ఉన్నాయో? మీ అందరినీ చూస్తుంటే కంగారు వచ్చేస్తుంది నాకు. అర్థమైందా? అసలు నోట్లోంచి మాట్లాడట్లేదు. ఇందాక నుంచి నేను గమనించేది అదే. ఎంత మొహమాటమో నాకు అర్థం కావట్లేదు మీ దగ్గర. 2 రోజుకి ఎలాగైపోయారంటే ఆఖరి రోజుకి ఇంకా ఎవరేమో ఆఖరి రోజుకి వెళ్ళారా? కొత్త కోడలకి కొత్తలో కాపురానికి వచ్చిన తర్వాత అత్తగారు కల్లాపేసి ముగ్గేమని ముగ్గుంటెత్తే 22 సుక్కల ముగ్గు ఎడుతుందంట. నా టాలెంట్ అందరికీ తెలియాలండి. పక్క చొక్క, సెంటర్ చొక్క, బొండాలు, అంశలు, నా వీధుల వాళ్ళందరికీ నా ఆర్ట్ తెలియాలని స్టార్టింగ్లో పెట్టేస్తుంది. సరే, ఓ సంవత్సరం పోద్ది, చుక్కలు తగ్గిపోతాయి, 3 చుక్కల ముగ్గులోకి వచ్చేద్ది. ఓ సంవత్సరం పోయాక అర్థమైందా? అంతమంది ఎవడెత్తాడు 22 చుక్కలని 3 చుక్కలు వేసి గబగబా రౌండ్ ఆఫ్ చేసేస్తుంది. ఇంకా లాస్ట్లో ఉంటుంది. ఇంకా రాను ఇంకో సంవత్సరం పోయాక చుక్కలు ఉండవు. గీతలే దాని కోణం దీనికి, దీని కోణం దానికి కట్టి ఓ స్టార్ వేసేది. ఇప్పుడు సూపర్ స్టార్ అయిపోద్ది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. స్టార్టింగ్ మొదటి రోజు విశ్వాసాలు అందరూ ఎలా ఉంటారంటే 22 చుక్కల ముగ్గులాగా ఉంటారు. 2వ రోజుకి వచ్చేటప్పటికేమో ఇదిగో 3 చుక్కల ముగ్గులోకి వచ్చారు. ఇంకా ఆఖరి రోజుకి ఏ మహానుభావుడు వస్తాడో గీతలు తప్ప ఏం కనపడేమో. అలా ఉండకండి. నిన్న నేటి నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ ఒక్కదానికే స్పందిస్తున్నారు మీరు. హల్లెలూయా అన్నది ఒకటే స్పందిస్తున్నారు. మిగిలిన దానికి ఎక్కడ సప్లై రావట్లేదు నాకు. గట్టిగా హల్లెలూయా అనండి. మాట్లాడితే ఏమవుద్దంటే పాఠం వస్తుంది. ఎందుకంటే పూర్వకాలం మన స్కూల్కి వెళ్ళాం కదా, మాస్టర్ బోర్డు మీద రాసి అంటే మనం ఏమనేవాళ్ళం? సూపరు ఏమనేవాళ్ళం? అనేవాళ్ళం. అంది కాబట్టి ఆలోచన నాకు చాలా రాలేదండి. ఎందుకంటే ఆయన గారు అన్నారనుకో అని ఇవ్వనంట, నేను అని ఇవ్వనంట. అందుకని మా అమ్మతో కొడుతూ ఉండేది. ఈ అంటే ఏమనేవాళ్ళం? ఈ అన్నం, అంతేగాని అన్నాం కదా. పళ్ళు చూపించంగా అలా చూపింది, తిట్టింది చాలాసార్లు మా అమ్మ. చాలా కాలానికి ఆడ అన్నమాట అంటేనే అప్పుడు చదువు వచ్చింది. అందుకని సేవకుడు ఏం చెప్తుంది మళ్ళీ మీరు చెప్పాలి మాకు. అది కనెక్ట్ అయినట్టు లెక్క అనమాట. అంతేగాని అలా చూస్తూ ఉండిపోయారు అనుకోండి, మీ దగ్గర కంటి చూపేగా నోటు మాట కనపట్లేదు నాకు.
అలా కాకుండా చక్కగా కలిసి నేను చాలా ఫ్రీగా ఉంటాను, చాలా మంచి విషయాలు చెప్తాను, మనసులో పెట్టుకుని. ఇప్పుడు అబ్రహాం ఎవరు? నమ్మిన వారందరికీ తండ్రి. వెరీ గుడ్. నమ్మిన వారందరికీ అబ్రహాము తండ్రి. మరి అబ్రహాము నమ్మిన వారందరికీ తండ్రి అయితే జక్కయ్య ఎలాగ వాడు కొడుకు? ఇతనిలో ఏ నమ్మకం ఉంది అని ఆలోచిస్తే మీకు బాగా తెలుసుగా, ఎరుకో పట్టణంలో నుంచి యేసయ్య వెళ్ళిపోతుంటే జక్కయ్యకు ఒక ఆశ కలిగింది. ఏ ఆశ? యేసయ్యను గట్టిగా హల్లెలూయా అనండర్రా. ఏ ఆశ కలిగింది? యేసయ్యను చూడాలి అని అనుకున్నాడంటే యేసయ్యను గురించిన సమాచారం ఎవడో ఈయనకు చెప్పాలి, అంతేగా? చెప్తేనే చూడాలని ఆశ కలుగుతుంది. ఓకే, మరి ఎలా తెలిసింది ఇతనికి అని అంటే ఉదాహరణకు మాట చెప్తాను నేను. కిరణ్ బాబు ఒక వారం రోజులు నాకు కనిపించలేదు అన్న, తర్వాత కలిశాడు. తమ్ముడు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అన్న ఊటీ వెళ్ళాను అన్నాడు. సరే ఎలా ఉంటుంది తమ్ముడు అన్నాను. అన్నా మూర్తన్న ఊటీ చూడవలసిన ప్రదేశం అన్నా, భలే ఉంటుందన్నా, సముద్ర మట్టానికి 120 కిలోమీటర్ల పైన ఉంటుందన్నా. మనం బస్సులో వెళ్తుంటే మేఘాలు బస్సును తాక్కుంటూ వెళ్తాయన్నా, వెళ్ళిన తర్వాత అంతా కూల్గా ఉంటుందన్నా, ఎండ అనేది కనిపించదన్నా, మంచు కురుస్తుంటుందన్నా, పచ్చని ప్రదేశాలన్నా, పార్కులన్నా, షూటింగ్స్ అన్నా, అక్కడ వేడి నీళ్ళు తప్ప చన్నీళ్ళు ఉండవన్నా, మంచి హోటల్స్ అన్నా, తక్కువ రేట్ అన్నా, భలే ఉంటుందన్నా, ఫ్యామిలీతో ట్రిప్ వేయాలన్నా అన్నాడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది? చూడు చెప్పు పెద్దమ్మ, ఏమనిపిస్తుంది? చూడాలని అనిపిస్తుంది, అవునా? చూడాలని ఎందుకు అనిపించింది? ఊటీ గురించిన సమాచారం విపులంగా ఆయన గారు వచ్చి నాతో చెప్పాడు కాబట్టి నాకు ఊటీ చూడాలనిపిస్తుంది. ఇప్పుడు చెప్పండిరా, ఎవరో వచ్చి యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య ఉన్నతమైన వాడు, యేసయ్య చనిపోయిన వారిని బ్రతికిస్తున్నాడు, యేసయ్య గుడ్డి వారికి కాళ్ళు ఇస్తున్నాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇస్తున్నాడు, మంచిగా బోధిస్తున్నాడు, ఆయన దగ్గరికి అనేక మంది వెళుతున్నారనే సమాచారం ఎవరి దగ్గర వచ్చింది? ఇప్పుడు జక్కయ్య దగ్గరికి వచ్చింది. విన్నాడర్రా, వినటం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని 3 మాటల్లో చెప్పాలంటే నమ్మకం అన్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. ఆ విశ్వాసాన్ని 3 మాటల్లో చెప్పాలంటే విశ్వాసం అంటే ఏంటి? నమ్మకం. ఇప్పుడు చెప్పండర్రా, జక్కయ్యలో ఏం కలిగిందంటే ఇప్పుడు నమ్మకం కలిగింది. ఇప్పుడు నమ్మిన వారందరికి అబ్రహాం ఎవరో? తండ్రి. అంటే అబ్రహాములో ఉన్న లక్షణం నమ్మకం అనే లక్షణం ఉంటే ఆ నమ్మకం అనే లక్షణం ఎవరిలోకి వచ్చింది? ఇప్పుడు జక్కయ్యలోకి వచ్చింది. కాబట్టే అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడర్రా. అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. అందుకే చెప్పాడు, ఇతడును అబ్రహాము. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇతడును అబ్రహాము కుమారుడు అనడానికి గల కారణం ఏంటంటే అబ్రహాములో ఏ నమ్మకం అయితే ఉందో అదే నమ్మకం చెప్పాలి జక్కయ్యలో ఉంది. అందును బట్టి ఇతడును. ఈ పాట పాడుకుందాం మనం. నేను పల్లవ పాడతాను, మీరు చరణం పాడండి. ఏంటో పల్లవ అంటే నేను ఇతడును అంటాను, మీరు శరణం పాడాలి. ఏమని? అది వినిపించేలా పాడండి. ఇతడును ఎందుకయ్యాడు? అబ్రహాములో నమ్మకం ఉంది కాబట్టి, అదే నమ్మకం జక్కయ్యలో ఉంది కాబట్టి అతడు అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంత బాధ ఎందుకంటే, అయ్యా మాకు అబ్రహాం గురించి అంత అవసరమా అని అంటారేమో మీరు. మనందరము ప్రారంభంలో ఎవరి సంతానం అంటే ఆదాము సంతానం. ఆదాం పిల్లలు. మరి మొట్టమొదటి మానవుడు ఎవడు? ఆయన విస్తరింపజేస్తానన్నాడుగా. ఇప్పుడు ఆదాము సంతానం మనం. ఆదాము దేవుడి మాట వినలేదు, అందుకని ఏం చేశాడు? సర్పం మాట వినటం వల్ల ఏదేను తోటలో నుంచి బయటకు తోసేసాడు. అంటే పాపము పిల్లలుగా పుట్టాం మనం. అర్థమైందా? పాపపు పిల్లలుగా పుట్టాం, నెట్టివేయబడిన పిల్లలుగా పుట్టాం. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు అది ఎక్కడ దాకా తెలుసా? పాపం 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 పాపం, శాపం 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 అంటే ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? ఆశీర్వాదం అనే మాట కనపడకుండా ఎక్కడ దాకా వచ్చిందో తెలుసా? అది కన్నా 12 దాకా వచ్చేసింది.
ఎందుకంటే అక్కడ అబ్రహాం ఉన్నాడు. అబ్రహాం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఒరే నాయన అబ్రహామా, ఇంతవరకు శాపం 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 అనే మాట మీరు వినుకుంటూ వచ్చారయ్యా. ఇదిగో ఇక మీదట నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇదిగో నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. ఎంతటిగా ఆశీర్వదిస్తానంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నీవు ఎవరినైతే దీవిస్తావో వారిని ఏం చేస్తాను, నేను దీవిస్తాను. తండ్రి ఎవరినైతే దీవిస్తాడో ఆ కుమారుడు ఎప్పటికీ ఎలా ఉంటాడో తెలుసా, దీవెనకరంగా ఉంటాడు కదా. ఇప్పుడు ఆశీర్వాదం అనేది అబ్రహాం దగ్గర ఎందుకు వచ్చిందంటే, అబ్రహామేమో చెప్పిన మాట విన్నాడు, ఆదాము చెప్పిన మాట టూ డిఫరెన్స్. చెప్పిన మాట ఏమో ఆదాము వినలేదు, చెప్పిన మాట అబ్రహాం విన్నాడు. కాబట్టి మనందరము ముందు ఎవరి పిల్లలుగా మార్చబడాలంటే నమ్మకము వహించిన అబ్రహాము యొక్క సంతతిగా మార్చబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇంకా ఎగ్జాంపుల్ నెంబర్ 2, ధనవంతుడు లాజరు. అవునా, ధనవంతుడు చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. లాజరు చనిపోయాడు, అబ్రహాము రొమ్మున ఆనుకొనడానికి వెళ్ళాడు. ఈ మాట మనం ఎవరైనా చనిపోయినప్పుడు వాక్యం చెప్పేటప్పుడు మనం చాలాసార్లు వింటాం. ఎలా వింటామంటే, ధనవంతుడేమో నరకంలో ఉన్నాడు, జక్క ఎక్కడున్నాడు, లాజరు ఎక్కడున్నాడు, అబ్రహాము రొమ్మున అంటే పరలోకం అంటాం. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. పరలోకానికి కూడా అంటే పరదేశకు కూడా దేవుడు ఏం పేరు పెట్టాడు తెలుసా, అబ్రహాం పేరు పెట్టాడు. మనందరం ఏ రొమ్ముకి వెళ్ళాలి ఇప్పుడు, అబ్రహాము రొమ్ముకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకానికి మనం వెళ్ళాలి. అంటే నమ్మిన వారందరికీ, అబ్రహాము విశ్వాసులందరికీ ఎవరు, తండ్రి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరికీ అంటే అందరికంటే ఎంటైర్ హోల్ వరల్డ్ అందరికీ, మనుషులు అనబడిన వారందరికీ అబ్రహాము తండ్రి అయితే, ఆ తండ్రిలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. పిల్లలు మనం వినాలి, మనం అబ్రహాము పిల్లలుగా ఎందుకు మార్చబడాలంటే అబ్రహామును బట్టి కాదు, అబ్రహాములో ఉన్న నమ్మకాన్ని బట్టి. ఎవడైతే అబ్రహాముకు నమ్మకం ఉంది కాబట్టి అబ్రహాములో ఉన్న నమ్మకం అనే పోలిక మనలో కూడా నమ్మకం అనిస్తే మనమును అబ్రహాము పిల్లలుగా కుడి పార్శ్వమున కూర్చుంటాం, రొమ్మున కూర్చుంటాం. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. మనం ఆయనతో కూర్చుండబోతున్నాం. ఆమేన్. మన తండ్రి అబ్రహాం అంటాడు అక్కడ. యేసుప్రభు తండ్రి కరెక్టే, కానీ అబ్రహాము పిల్లలుగా, లేకపోతే జక్కయ్య కూడా అబ్రహాము పిల్లలు అవటం ఏంటి? జక్కయ్యలో ఏ నమ్మకం ఉందంటే, ఏ లక్షణం ఉందంటే నమ్మకం అనే లక్షణం ఉంది. అదే లక్షణం ఎవరిలో ఉంది? అబ్రహాములో కూడా ఉంది. ఈరోజు నేను చెప్పనా, అబ్రహాము పిల్లలగుటకు అబ్రహామును బట్టి కాదు, అబ్రహాములో ఉన్న నమ్మకాన్ని బట్టి మనము కూడా ఆయన పిల్లలుగా మార్చబడతాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఒకసారి పాస్టర్ గారు అన్నారట, గన్రాజు అన్న కుర్రోని పిలిచి, యవనస్తుని పిలిచి అన్నాడట, రే గన్రాజు, ఇలా ఆదివారం కదా, మన చర్చిలో అబ్రహాం గారు ఉన్నారు కదా, అబ్రహాం గారు ఏటమాసం అమ్ముతారా, ఆయన పేరు అబ్రహాం గారు పెట్టారు బాప్తిసం ఇచ్చి. ఆ ఏటమాసం అమ్మే అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి ఒక 1/2 కేజీ మాసం ఇమ్మన్నానని చెప్పన్నాడట. అప్పుడు ఈ గన్రాజు గారు ఏం చేశాడంటే, అబ్రహాం గారు మాసం కొట్టు దగ్గరికి వెళ్ళి, ఆ అబ్రహాం గారా, పాస్టర్ గారు 1/2 కేజీ మాసం ఇమ్మన్నాడు అన్నాడు. పాస్టర్ గారు చెప్తున్నారు, నా పేరు చెప్పరా, అరువెత్తాడులే అన్నాడు. ఈ అబ్రహాం అన్నాడు, అబ్బాయి 1/2 కేజీ మాసం కొడతాను డబ్బులే అన్నాడు. పాస్టర్ గారు కదా, ఆయన అరువెట్టమన్నాడు, తర్వాత ఇస్తానన్నాడు డబ్బులు అని చెప్పి ఈ గన్రాజు గారు అబ్రహాంతో చెప్పాడు. అప్పుడు అబ్రహాం అన్నాడు, నాయనా అరువులు ఉండవు ఇక్కడ, అందులోకి ఆదివారం ఎవడికి అరువు పెట్టకూడదని ఒట్టెట్టుకున్నాను నేను, పాస్టర్ గారితో చెప్పు అరువు పెట్టనని అన్నాడండి. ఆ మాటకి చాలా ఫీల్ అయిపోయాడు. ఎంత ఫీల్ అయిపోయాడు అంటే, పాస్టర్ గారు ఒక 1/2 కేజీ మాసం అడిగితే అరువు పెట్టడా, అయ్యి బాబోయ్ ఇలాంటోడా, బాప్తిసం పొంది పాస్టర్ గారికి 1/2 కేజీ మాసం ఇవ్వలేడా, ఈ పనికి మళ్ళాడు అని గబగబా మొఖంలో తిట్టుకుని చాలా ఫీల్ అవుతూ వచ్చేసాడంట. చాలా ఫీల్ అవుతూ వచ్చి పాస్టర్ గారితో అన్నాడంట, పాస్టర్ గారండి, ఆ అబ్రహాం గారు ఏమని అన్నాడండి, ఏంటి 1/2 కేజీ మాసం
అరువేమన్నాడు నేను చెప్పాడు. పాస్టర్ గారు చాలా సింపుల్గా తీసుకుని పోన్లేరా, ఎవరికి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటుంది, వెళ్ళి నువ్వు స్నానం చేసి మందిరానికి వచ్చాయని చెప్పి పాస్టర్ గారు గబగబా స్నానం చేసేసి గబగబా మందిరానికి వెళ్ళిపోయాడు. మన ఈ గన్రాజు గడు కూడా గబగబా స్నానం చేసి వాడు కూడా మందిరానికి వచ్చేసి కూర్చున్నాడు. ఈ లోపల అబ్రహాం కూడా గబగబా స్నానం చేసేసి మాసం కొట్టి మూసేసి అబ్రహాం కొరకు కూడా వచ్చాడు. వీళ్ళందరూ కూర్చొని వాక్యం వింటున్నారు. యాదృచ్ఛికంగా ఆ రోజున ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే అబ్రహాం గురించి వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెబుతున్న అబ్రహాం అన్నప్పుడల్లా మధ్యలో కూర్చుని గణరాజు గాడు ఎవడం చూస్తున్నాడు? అబ్రహాం అన్నప్పుడల్లా ఆడు ఇంకా చూడటం. ఈడు మాసమరు ఏమంటే ఇవ్వలేదు, ఈడు మాసమరు ఏమంటే ఇవ్వలేదు. మాట్లాడితే అబ్రహాం అని పాస్టర్ గారు అన్నప్పుడల్లా ఈడలా చూస్తున్నాడు. అబ్రహాం అబ్రహాం గారికి తెలియదు మాట అంటున్నాడు. ఈ లోపల పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు. పిల్లరా చెప్పండి ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు అబ్రహాం అంటే ఈ వెంటనే లేచి అన్నాడు 1/2 కేజీ మాసం అరువు ఏమన్నాడు అన్నాడు. 1/2 కేజీ మాసం అరువు ఏమన్నాడు నీడు అన్నాడు. కూర్చోవటం బాగానే కూర్చున్నాడు. మనసంతా ఎవరి మీద ఉంది? అసలు ఏ అబ్రహాం మీద ఉండాలి? బైబిల్లో ఉన్న అబ్రహాం గురించి ఏమో పాస్టర్ గారు చెప్తున్నారు. ఈడెవడం చూస్తున్నాడు? మాసం కొట్టు అబ్రహాం గురించి చూస్తున్నాడు. ఈ మాటను బట్టి వారికి ఏం అర్థం అవ్వాలంటే నేను జక్కే గురించి చెప్తున్నప్పుడు ఇంకో దగ్గరికి కానీ అబ్రహాం గురించి చెప్తున్నాడు ఇంకో దగ్గరికి కాదు. మీ మనసు వాచ కర్మలు అన్నీ దేని మీద కేంద్రీకృతం అవ్వాలంటే వాక్యం మీద కేంద్రీకృతం అవ్వాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అబ్రహాము ఎందుకయ్యా జక్కయ్య ఎందుకయ్యా అబ్రహాము కుమారుడు అయ్యాడంటే అబ్రహాములో ఉన్న నమ్మకం అనే ఒక క్వాలిటీ, ఒక లక్షణం, అదే క్వాలిటీ జక్కయ్యలోకి వచ్చిందర్రా, జక్కయ్యలోకి వచ్చింది. అందుకనే ఇతడుని ఏమయ్యాడు? అబ్రహాము కుమారుడు అయ్యాడు. ఈ పగటి వాళ్ళు నేను చెప్పనా, మనందరం నమ్మితే మనము కూడా దేవునికి అబ్రహాముకు పిల్లలయ్యే భాగ్యాన్ని దేవుడు ఇస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చప్పట్లు కొట్టండి కొన్ని విషయాలు. హల్లెలూయా. మీకు సంగతి తెలుసా? ప్రతి మనిషి జీవితం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అవునా కదా? అవునే కదా? ప్రతి మనిషి జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? అక్క నువ్వు నన్ను చూడలేదు, ఎదురుగుండా కూర్చొని నువ్వేదో గ్యాస్లోకి వెళ్ళిపోయావు, నా ఇంకో కరెక్ట్గా చూడాలి, లేకపోతే వెనకాల కూర్చోవాలి. అర్థమైందా? ఈ ఆటలు ఇంకో చూడకు, చీమలని లెక్కెడుతున్నట్టున్నావు. నా వైపు కంపల్సరీ చూడాలి, ఖచ్చితంగా చూసినట్టు నటించాలి. అది చూసినట్టు నటించాలి. తట్టుకోలేను నేను, నా మాట ఎవరైనా వినకపోతే తట్టుకోలేను. అందుకని మీరు వినకపోయినా విన్నట్టు నటించండి. చూసినా చూడకపోయినా చూసినట్టు నటించండి. నేనేమన్నా కంపల్సరీ నా ఇంక చూస్తూ ఉండాలి అంతే, లేకపోతే చాలాసార్లు పిలుస్తాను అక్క నేను. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇలా తిరుగుతాను. మీరు కూడా ఎలర్ట్గా ఉండాలి. ఇందాక నుంచి మనేదిగా ఉన్నారు మీరు, మనసు కుదిరలేవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అలాగే వాక్యం కూడా చెప్పండి. ఓకే, మనిషి జీవితం దేని మీద ఆధారపడి ఉంటుందంటే నమ్మకం మీద. మా ఊరు నుంచి బయలుదేరాను నేను, నా కారు ఎక్కాను, పెట్రోల్ కొట్టించుకున్నాను. నమ్మకం నాకు. ఏ నమ్మకం? మడికి దాకా నా కారు హ్యాపీగా తీసుకొస్తుందని. అది నా కారు తీసుకొస్తుందని నమ్మకం. అంతే. ఎక్కిన తర్వాత ప్యాచీ పడిపోద్దేమో, తిరగబడిపోద్దేమో, బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోద్దేమో, కాళ్ళలో పడిపోద్దేమో, ఎవడన్నా వచ్చి గుద్దేస్తాడంటే రాగలను ఇక్కడ దాకాని రాలేనుగా. ఒక కాన్ఫిడెంట్ ఉంది నా కారు మీద. అర్థమైందా? పెట్రోల్ కొట్టించుకున్నాను కదా, కాన్ఫిడెంట్ ఉంది నాకు నమ్మకం ఉంది. ఉదాహరణకి విమానాల్లో ప్రయాణం చేస్తాం, విమానాలు కూలిపోతున్నాయి, 120 మంది దుర్మరణం కాలిపోయారని అలా చెప్తుంటారు. ఇప్పుడు కొయిటాల ఏం చేయాలి? చచ్చినట్టు విమానం ఎక్కాలి. ఎందుకు ఎక్కుతున్నావు? నమ్మకం. ఏదేమన్నా తీసుకెళ్ళిపోతుంది. అంతేగాని మొన్న 120 మంది కూలిపోయారు బాబా, నేను ఆటో వెళ్ళిపోతాను కొయిట అంటే కుదరదుగా. చచ్చినట్టు అదే ఎక్కాలి. ఈ మాట నేను చెప్పనివ్వండి. ఇంకో గొప్ప నమ్మకం తెలుసా? కూలిపోయింది అనుకుని నేను ఒక్కదాన్ని చస్తానా నాతో పాటు? ఇది ఇంకా సూపర్ నమ్మకం జనాలకి. పోతే నేను ఒక్కడే పోతాను, అందరితో పాటు నేను పోతానని. అంతే కదా? విమానం కూడా ఎక్కేస్తున్నా ఒక నమ్మకంతో. ఇదిగో సముద్రంలో ఓడలు తిరగబడిపోతున్నాయి, టైటాన్ షిప్ పగిలిపోయిందని తెలుసు, కానీ ₹1000 ఇచ్చి దాంట్లోనే మనం ప్రయాణం చేస్తున్నాం. అవునా? ఎవడో ముక్కు ముఖం తెలియదు, అల్లుడికి కూతుర్నిచ్చి పెళ్లి చేయాలి. ఆడెవడో ఎప్పుడు చాలా మంచోడు అని పొడుగు సాగదీశాడు. వెంటనే ఏం చేసామంటే ₹1,00,000 కట్నం ఇచ్చి పెళ్లి చేసావు. చెప్పండి గట్టిగా. నమ్మకం. అంతే, అంతకుమించి ఏముంది? అంతే నమ్మకం. ఆ నమ్మకం ఉంది కాబట్టే ఆటోమేటిక్గా పెళ్లి చేసి 6 నెలల తర్వాత ఆడో ఈడో తెలుస్తుంది మనకి. ఇప్పుడు నేను మాట చెప్పనివ్వండి. ఇప్పుడు ఒక కారు ఎక్కడానికి ₹1000 పెట్రోల్ కొట్టించుకున్న నమ్మకంతో నేను వచ్చేసాను.
ఒక విమానం ఎక్కడానికి ₹1,000 టికెట్ ఖర్చు పెట్టి మనం ఎక్కేసి వెళ్ళిపోతున్నాం. ఒక వాడ ఎక్కడానికి ₹1,000 ఖర్చు పెట్టి ఎక్కేస్తున్నాం. ఒక కుమార్తెను ఎవడో ముక్కు ముఖం తెలియని వాడికి ఇచ్చి పెళ్లి చేయడానికి ₹1,00,000 కట్నం ఇచ్చి మనం దానికి నమ్మకంతో చేసుకుంటూ వచ్చేస్తున్నాం. ఈ అన్నిటికీ మూల కారణం ఏంటంటే నమ్మకం. అది ములగొచ్చు, పగలొచ్చు, వాడు విడిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు, వాళ్ళనైనా నమ్ముతున్నాం. కానీ ₹1 కూడా ఖర్చు లేకుండా నమ్మదగిన దేవుడర్రా నజరేయుడని యేసు. ఆయన నమ్మడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చి నమ్మండ్రా బాబు, నమ్మితే నేను కార్యాలు చేస్తాను అంటుంటే ఇవాళ సర్వమానవాళి నమ్మట్లేదర్రా. నమ్ముతారు దేనికో తెలుసా? మొన్న బాబా గారు వచ్చి ఓ చోట కూర్చుని ప్రవచనం చెప్పారట. చెబితే ఆయన కూర్చున్న చోట కింద మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి తీసుకోవడానికి 200 మంది పరిగెత్తుకెళ్ళి తొక్కిసలాటాడి ఆ మట్టి నాకు కావాలి, బాబాగారు కూర్చున్న మట్టి, బాబాగారు కూర్చున్న మట్టి అని ఆ మట్టి కోసం వెళ్ళి 22 మంది చచ్చిపోయారు తొక్కిసలాట్లో. దేనికోసం? బాబాగారు కూర్చున్న కింద ఉన్న దాన్నైనా నమ్ముతున్నారు. కానీ ఈ మట్టిని, సూర్యుడిని, భూమిని, సర్వభూతములను సృజించిన యేసయ్యను మాత్రం నమ్మడానికి మనుషుడు ముందుకు రావట్లేదు. ఎందుకు ఇంత బాధగా చెబుతున్నానంటే, మనుషుడు నమ్మవలసిన దానిని నమ్మటం లేదు, నమ్మకూడని దాన్ని నమ్ముతున్నారు. కాబట్టి ఈ దినాన్న మనం దేవుని పిల్లలుగా మార్చబడలేకపోతున్నాం. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నన్ను ఈ మాట చెప్పనివ్వండి. మనిషి నమ్మకం మీదే దేవుడు ఆధారపడి దేవుడు కార్యాలు చేస్తాడు. వచ్చామా వెళ్ళిపోయామని కాదు. దేవుడు కార్యాలు చేయాలంటే నమ్మకం కావాలి. ఆమెను చెప్పండి ఒకసారి. అలా నమ్మొచ్చాం పాస్టర్ గారు ద్వారా నీళ్ళు అందరూ చేతులు ఆమెను చెప్పండి ఒకసారి. చేతులు ఆమెను చెప్పండి ఒకసారి. నమ్మి వచ్చాం పాస్టర్ గారు అన్న వాళ్ళందరూ ఆమెను చెప్పండి. అయితే ఈరోజు నీవు దేవుని పిల్లడిగా మార్చబడి వెళ్ళబోతున్నావరా. దేవుని పిల్లలుగా మార్చబడి వెళ్ళబోతున్నాం. ఆ నమ్మకము ద్వారా మనం అబ్రహాము పిల్లలుగా మార్చబడబోతున్నాం. ఆమెన్. అవును కదా? బైబిల్ గ్రంథం ఒకసారి తెరవండి. ఒక మాట మీకు నేను చూపిస్తాను, సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కు సువార్త 11:23. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసుప్రభుల వారు ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణం చేస్తూ చేస్తూ బేతేనియా నుండి యెరూషలేముకి వెళ్తున్నారు. యెరూషలేముకి వెళుతూ ఆయన ఆకలి కొన్నాడు. ఆకలి కొన్న తర్వాత ఆకలేసింది, ఆకలి తీరుస్తుందేమోనని అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే అంజూరపు చెట్టు ఆకులు ఉన్నాయి తప్ప ఫలాలు లేవు. అప్పుడు యేసయ్య అన్నాడు, ఇక మీద నువ్వు ఫలాలు కాయో, ఎవరు నీ ఫలాలు తినరు అని చెప్పేసి అన్నాడు. అనేసరికి అదేం చేసిందో తెలుసా? అలా చెప్పేశాడు. పక్కనున్న శిష్యులు అదంతా ఇంటూ వెళ్ళిపోయారు. యెరూషలేముకి వెళ్ళారు. యెరూషలేములో వ్యాపారం చేసుకుంటున్న వారందరినీ తోలేశాడు. ఆ సాయంకాలం ప్రసంగం కూడా చేశాడు. చాలా సీరియస్ మెసేజ్ చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత యేసు ప్రభువు వారు బయలుదేరి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాడు. సాయంకాలం వచ్చేస్తుంటే ఈ 12 మంది శిష్యులు కూడా వస్తున్నటువంటి వీళ్ళు అలా వస్తున్నప్పుడు విచిత్రమైన సంఘటన చూశారు. ఆయన ఉదయం వెళ్ళేటప్పుడు శపించినటువంటి ఆ చెట్టు మరుసటి రోజుకి ఏమైపోయింది? వేళ్ళతో సహా కాలిపోయింది. అంటే ఎండిపోయింది అనమాట. ఎండిపోయింది. అప్పుడు వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఒరే బాబు ఏంటరా, నిన్నే కదంటరా ఆయన నీ పళ్ళు ఎవడ తిండి అన్నాడు, అప్పుడు ఇలాగైపోయింది ఏంటరా, ఒరే ఏమంటారు ఇలాగైపోయిందని వాళ్ళు ఫీల్ అవుతుంటే దాంట్లో ఒకడు అన్నాడు, రే పేతురు నువ్వే కదా బాగుంటుంది ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు. పేతురు వచ్చాడు, యేసు ప్రభువా నిన్నే కదా నువ్వు దాన్ని శపించావు, అప్పుడే ఎండిపోయింది అయ్యా, ఇది ఎలా సాధ్యం, చెట్లు నువ్వు చెప్తే ఎండిపోతాయా అని అంటాడు. అప్పుడు అన్నాడు యేసు ప్రభు చాలా సింపుల్గా తీసుకుని, కంగారు పడకయ్యా పేతురా, దాన్ని విశ్వసించండి అన్నాడు. వెళ్ళిపోతున్నారు, శిష్యులు వస్తున్నారు. ఈ లోపల ఒకరికొకరు చెవులు కొరుక్కుంటున్నారు. ఏమిటంటే, ఒరే చెట్టు ఎలా ఎండిపోయింది అంటున్నప్పుడు చెప్పాడు ఈ మాట, అబ్బాయ్ ఏంటి మీ గొరుగులాట, అదే సార్ చెట్టు ఎలా ఎండిపోయిందంటే అప్పుడు చెప్పాడు ఈ మాట, ఎవడైనా కొండను చూచి ఏమనాలట, నువ్వు ఎత్తబడి సముద్రములో పడవేయబడునుగాక అని మనస్ఫూర్తిగా నమ్మి. పిల్లలు వినాలి, ఏదైనా నమ్మాలంటే మనస్ఫూర్తిగా నమ్మాలి. ఆమె చెప్పరాదు,
ఎలా నమ్మాలి? మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా నమ్మి కొండను వెళ్ళి ఎక్కడ పడమనాలి? సముద్రంలో పడమే. ఇలా వెళ్ళిన తర్వాత మీరు అన్నారు కనుక పడదు, అలాంటి పడవు, నమ్మకంతో పడతాయి అవన్నీ కూడా. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు నేను. కొండ వెళ్ళి సముద్రంలో ఎలా పడుతుందంటే ఒక వాస్తవ సంఘటన చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఒక పాస్టమ్మ గారు కలిపి 20 మంది దిక్కుమాలిన పిల్లలు పెంచుతున్నారు. ఒక ఊరిలో సొంత స్థలం లేకపోతే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని దానిలో ఈ పిల్లల్ని పెట్టి వాళ్ళు పోషిస్తున్నారు. పాస్టర్ గారు బయటికి వెళ్ళి ప్రసంగాలు చేసి వచ్చిన డబ్బుతో భోజనం పట్టుకొచ్చి పిల్లలందరినీ పోషిస్తున్నాడు, బాగానే జరుగుతుంది. అనుకోని కారణంగా అకాలంగా ఈ పాస్టర్ గారు గుండె పోటు వచ్చి చనిపోయారు. చనిపోతే 20 మంది పిల్లలతోనూ భార్య ఒంటరిదైపోయింది. పాస్టమ్మ గారు ఒంటరి అయిపోయారు. అప్పుడు పాస్టమ్మ గారిని ఇంటి అద్దె కట్టే పరిస్థితి లేక ఇల్లు ఖాళీ చేపించేసారు వాళ్ళు. ఖాళీ చేపించేసిన తర్వాత 20 మంది పిల్లలను పట్టుకుని ఊరు బయట రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు దగ్గర పండుగ పెడుతుంది ఈ పాస్టమ్మ గారు. పండుగ పెట్టి అక్కడ పగలంతా బయటికి వెళ్ళి పాస్టమ్మ గారు ఎవరో చూడకుండా వాళ్ళు పోస్టులు పీక్కొచ్చి పిల్లలు పండుకోవడానికి కింద కేసు కప్పుతుంది. కొన్ని దినాలు అలాగే గడిచినాయి. ఎవరో పట్టుకొచ్చి భోజనం పెడుతున్నారు. చివరికి ఒక ఆయన అన్నాడు, అమ్మా ఇంకెంతకాలం పిల్లలు ఎలా ఉంచుతో, మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఏదైనా సహాయం అడిగితే ఆయన నీకు సహాయం చేస్తారు కదా అని సలహా ఇస్తే ఒక మంచి ఉదయాన్న పాస్టమ్మ గారు బయలుదేరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అమ్మా అయ్యా మా పిల్లలు 20 మంది దిక్కుమాలిన పిల్లలండి, ఇదిగోనని చూడండి అని చెప్పి చూపించి మాకేదైనా కట్టుకోవడానికి చిన్న గూడు స్థలం ఇవ్వండి అయ్యా, చిన్న స్థలం ఇస్తే కట్టుకుంటామయ్యా అంటే, అమ్మ స్థలాలు అవి లేవమ్మా, అయితే ఒక వారం రోజులు పోయిరా చూస్తామన్నాడు. కరెక్ట్గా వారానికి వెళ్ళిపోయింది. అమ్మ అలా కాదమ్మా ఎల్లుండిరా అన్నాడు. మళ్ళీ ఎల్లుండి వెళ్ళిపోయింది. మరలా అవతల ఎల్లుండి రమ్మంటే మళ్ళీ అవతల ఎల్లుండి వెళ్ళిపోయింది. ఎవరన్నా ఎమ్మెల్యే గారు ఏదైనా సహాయం చేస్తారని తల్లి అనుకుని ప్రతిరోజు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోతుంది. చివరికి ఇతడు ఇసిగిపోతున్నాడు, ఆమెకి ఇవ్వడానికి ఏమీ లేదు, ఆవిడ వస్తుంటే భయం వేసేస్తుంది, ఈ చెప్పేదాకా వెళ్ళట్లేదు. చివరికి ఏ పరిస్థితి వచ్చేసిందంటే ఆయన వచ్చిన తర్వాత నేను లేనని చెప్పండిరా అనే స్థాయికి వచ్చేసింది. మళ్ళా వెళ్ళిపోతుందో దినాన్ని వచ్చేస్తుంటుంటే ఆయన కారు ఎక్కేసి వెళ్ళిపోబోతుంటే ఎదురుగా నిలబడింది. పాస్టమ్మ ఏంటన్నాడు. అదేనయ్యా మా పిల్లలకి ఏదో చిన్న స్థలం ఇస్తారని అనుకుంటుంటే అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా స్థలాలు గట్ట ఏమీ లేవమ్మా, ఎక్కడొస్తాయి నీకు స్థలాలు ఇవ్వడానికి, ఏ స్థలం ఎవడిస్తాడో అని. అది కాదయ్యా మీరు ఇస్తానని వాగ్దానం చేశారంట. ఈ బాబు దీని సంగతి వదిలిపించేసుకోవాలనుకుని ఒకసారి కళ్ళెదురుగా చూస్తే ఆ కళ్ళెదురుగా ఒక కొండ కనిపిస్తుంది, చిన్న కొండ. ఆ కొండను చూసి అన్నాడు, ఇదిగో పాస్టమ్మ కావాలితే ఆ కొండ ఎత్తాను, అది రాసేయమంటావా అని అన్నాడు ఎట్టకారంగానే. ఎవరైనా ఏమంటారు, ఎందుకే బాబా ఆ కొండ నాకు ఎందుకంటారు. కానీ పాస్టమ్మ అంది, చాలా వందనాలు అయ్యా, ఆ ఒక్కటి నాకు ఇచ్చి రాసేయండి అంది. రాసేయండి అని మళ్ళీ మరుసటి రోజు వెళ్ళింది. బాబు రాసిదాకా వదలదు అనుకుని గబగబా వెళ్ళిపోయి రాయించేసి ఆ కొండ ఈవిడి పేరును రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసాడు, అయిపోయింది. సరే రోజు ఉదయం లేవటం పాస్టమ్మ గారు 20 మంది పిల్లలకి భోజనం టిఫిన్ పెట్టకుండా తీసుకెళ్ళడం, కొండ మీద చేయటం, ఒకటే ప్రార్థన, ప్రభువా నువ్వు విశ్వాసముతో నమ్మి ఈ కొండను వెళ్ళి చెప్పాలి సముద్రంలో పడమంటే పడతాదని వాగ్దానం ఇచ్చావు, నేను ప్రార్థన చేస్తున్నాను, ఈ కార్యం మీరు చేయండి నాయన అని రోజు ప్రార్థన చేస్తుంది. కరెక్ట్గా 2.5 నెలలకే అదే ఊరిలో దగ్గరలో ఉన్నటువంటి సముద్రం ఉంది. ఆ సముద్రానికి కేంద్ర ప్రభుత్వం వారు ఓడల రేవు శాంక్షన్ చేశారు. ఓడల రేవు ఇస్తారనమాట. ఇప్పుడు అక్కడ ఓడల రేవు కట్టాలా. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కమిటీని వేసి అక్కడ చుట్టుపక్కల ఊర్లో ఏదైనా అవకాశం ఉంటే ఓడల రేవు కట్టడానికి మీరందరూ కూడా ఒక రిపోర్ట్ తయారు చేసుకురండి అని కమిషన్ పంపించింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు వీళ్ళు కమిషన్ వారు వచ్చారు 10 మంది. వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఓడల రేవు కట్టాలంటే ఏం చేయాలా, సగభాగం కొంత భాగం దేంతో పోడ్చాలి, రాళ్లతో పోడ్చాలి. మట్టి అయితే వెళ్ళిపోతుంది, రాళ్ళ చేత పోర్చాలి. వాళ్ళు తిరుగుతున్నారో ఎమ్మెల్యే గారిని అడిగారు, ఏమయ్యా ఏమైనా అవకాశం ఉంటుందంటే ఏముంది సార్ అంటుంటే ఆ కమిషన్ వారు వెళుతూ ఆ కొండ వైపు చూశారు. చూసిన తర్వాత ఇంకనే మీ ఊర్లో కొండ ఉంది కదా, ఆ కొండని తవ్వేసి ఎక్కడేద్దాం, మాట్లాడరా మీరు, సముద్రంలో వేద్దాం అని చెప్పారు. చెప్పేటప్పటికి ఆయన అన్నాడు, అయ్యా ఆ కొండ మొన్నటిదాకా మందే కానీ ఇప్పుడు పాస్టమ్కి ఇచ్చేసాను అన్నాడు. గబగబా పాస్టమ్మని పిలిపించి అన్నారు, పాస్టమ్మ ఈ కొండ మాకు కావాలి, సముద్రంలో వెయ్యాలన్నారు. అయ్యా మీరు తీసుకోండి కానీ మా పిల్లలకి ఏదైనా చిన్న సహాయం చేయండి అంటే, అమ్మ ఒక 5 కోట్లు ఇస్తాం సరిపోద్ది అన్నారంట. ఎంత సింపుల్గా అన్నారంటే, అమ్మ ఆ కొండకి మేము 5 కోట్లు ఇస్తామన్నారంట. మామూలు కోటే తెలియదు ఆవిడికి.
మామూలు కూడా 5 కోట్లు ఇస్తామనేసరికి, అయ్యా సరే మా పిల్లలకి ఇచ్చి పెట్టండి అయ్యా, మరి దాన్ని తవ్వాలంటే మేము తవ్వుకుంటాం కదా అని జేసీపీలు తెచ్చారు. దాన్ని కొండంతటిని తవ్వారు, మొత్తం సదును చేసేసి కొండెళ్ళి ఇప్పుడు ఎక్కడ పడింది? గట్టిగా చెప్పొచ్చుగా, సముద్రంలో పడింది. ఆ ఖాళీ చేసిన ప్రదేశంలో 5 కోట్ల రూపాయలు తీసుకుని బ్రహ్మాండమైనటువంటి మంచి హాస్టల్ కట్టి దైవ సేవకుడు పేరు పెట్టి ఇప్పుడు 2000 మంది పిల్లలకే అనాథ ఆశ్రయంగా కట్టి సముద్రం పక్కన జీవిస్తుంది. ఇది వాస్తవమైన సంఘటన. మనం నమ్మితే దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అసలు కొండెళ్ళి పడుతుందా? పడిందా లేదా? నమ్మితే కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇలాగన్నానని మీ ఇంటి పక్కన ఎవడైనా అట్టానికి తలమివ్వట్లేదని ప్రభువాడు కొంపెళ్ళి కాల్లో పడాలని ప్రార్థన చేయకండి. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడం. అర్థమైంది? కొండెళ్ళి పడుతుంది అన్నావు కదా. వెనకటికో కావిడ అత్తమాను వెళ్ళి పక్కింటికి అడిగేదట కరివేపాకు. పక్కింటికి వెళ్ళి కరివేపాకు అడుగుతుంటే ఆవిడ అత్తమాను చిన్నదానికి పెద్దానికి కరివేపాకు అడుగుతుంటుంటే ఆవిడ అందంటూ ఒకసారి, అత్తమారు వచ్చేస్తాను వచ్చా అతమా అత్తమారు ఎవడెత్తాడు? ఏదో చుట్టం చూపుగా వచ్చి కరివేపాకు కట్టుకెళ్ళాలి కానీ అస్తమానం వచ్చి పట్టుకెళ్ళిపోతున్నాం లేదు అతలబా అందట. ఇంకా దానికి బాధ కలిగిపోయి ఈమెకు ఆదివారం గబగబా భోజనం కూడా చేయకుండా తల కూడా దూకోకుండా బైబిల్ పెట్టుకుని మందిరానికి వెళ్ళిపోయి బాధగా వెళ్ళిపోయిందంట. కరివేపాకు అడిగితే ఇవ్వదా, కరివేపాకు అడిగితే ఇవ్వదా, మనుషులు అడిగానా, మాణిక్యాలు అడిగానా, ఈ పనికి మళ్ళీ దాన్ని అనుకుని మనసులో అనుకుంటూ చర్చికి వెళ్ళిపోయిందంట. చర్చిలోకి వెళ్ళిపోయి కూర్చుని వాక్యం ఏమో పాస్టర్ గారు ఆ రోజున నువ్వు నమ్మిన ఎడల కొండ వెళ్ళి ఎక్కడ పడుతుంది? నమ్మండి, కొండ వేల సముద్రంలో పడుతుంది అనేటప్పటికి 100 రకాల ఆలోచనలు వచ్చేస్తున్నాయంట. మనసంతా దేని మీద ఉంది? ఇవిడికి కరివేపాకు చెట్టుదే ఇవ్వనంది కదా. అప్పుడు అనుకుంది, ప్రభువా కొండ అక్కర్లొద్దు కానీ నాకు కరివేపాకు ఇవ్వనంటదా. అప్పుడు దాని దొడ్లో చెట్టు వచ్చి నా దొడ్లో పడాలి. అది ఉంది కాబట్టే కదా దగ్గరికి వెళ్ళాను. రేపటి నుంచి అది నా దగ్గరికి రావాలి నాయన, నేను నమ్ముతున్నానని సోమవారం ఉపవాసం ఉండి మంగళవారం ఆ నైట్ కూర్చుందంట ప్రార్థన చేయడానికి. ఉపవాసం ఉండి బ్రోకరించి ఆ ఇంట్లో కూర్చుని ఆ కిటికీ తలుపు తెరిచింది. ఎందుకంటే కిటికీ తలుపు తినగా పక్కదాన్ని దొడ్డే, దాన్ని తినగా ఉంది చెట్టు. వెంటనే తీసి చెట్టు చూస్తూ, ప్రభువా ఈరోజు నేను నమ్ముతున్నాను, దాని దొడ్లో చెట్టు వచ్చి నా దొడ్లో పడాలి నాయన. ప్రార్థన, ప్రభువా దాని దొడ్లో చెట్టు వచ్చి నా దొడ్లో పడాలి నాయన. పడుతుందా? అర్ధరాత్రి దాకా చూస్తుంది చేస్తుంది. అర్ధరాత్రి గాలేసింది. గాలేసినప్పుడు చెట్టు ఏమవుద్ది? తండ్రి యేసయ్యా నా ప్రార్థన నువ్వు స్తోత్రం ప్రభువా అని చెప్పి అంటే వీళ్ళతో కదిపెత్తనట్టు అనమాట. అదేం గాలి కూర్చొని గాబగాబు వెళ్ళిపోయి ముగ్గు పొడ్డు అట్టుకొచ్చి ఆ ముగ్గు అట్టుకొచ్చి మార్కేసేసింది. ఎక్కడ ఇయ్యే మళ్ళీ అటు ఇటు నడుస్తాం, ఇక్కడ ఇయ్యి ఇంకో చోట వేసేస్తామేమో, అక్కడ ఇయ్యని తెల్లవారులు ప్రార్థన చేసేసింది. గొప్ప చిత్రం ఏంటంటే చెట్టు అక్కడే ఉంది, వేసిన ముగ్గు చేసిన ప్రార్థన అక్కడ. తెల్లవారు గట్ల అంటుందంట, పాటలు అందరూ ఇలాగే చెప్తారు, ఇదంతా ఒట్టిదందంట. ఏ నమ్మకం నీకు? పక్కదాని చెట్టు వచ్చి నీ దొడ్లో పట్టమా? కాదు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ స్వార్థంతో కూడిన ప్రార్థన దేవుడు ఆలకించడు. నీ గురించి నువ్వు చేసుకో, దేవుడి కార్యాలు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. నమ్మకం అంటే ఒక ఎత్తైన పర్వతం, ఒక కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే అలా పడినట్టుగా బైబిల్ గ్రంథము ఇప్పుడు నేను చెప్పిన వాస్తవ సంఘటన నిరూపిస్తే ఈరోజు నేను చెప్తాను ఎంతటి బరువైన కొండను మీ ఎదురుగుండా పెట్టుకుని వచ్చారో. నజరేయుడైన యేసు నామములో చెప్తున్నాను, మీరు నమ్మి ప్రార్థన చేయండి. ఆ సమస్యను సముద్రులకి శ్రేస్తాడు నా దేవుడు. ఆ సమస్యను సముద్రులకి శ్రేస్తాడు నా దేవుడు. ఈ ఉపవాస కూటాలకి మీరు ఒట్టినే రాలేదు, బరువెక్కిన గుండెతో వచ్చారు. ఆ బరువును నా దేవుడు తీర్తాడు. ఈ సంవత్సరం ఈ కార్యాలు జరుగుతాయి. నమ్మితే కార్యాలు జరుగుతాయి. ఆమె చెప్పండి, నమ్మితే కార్యాలు జరుగుతాయి. ఓ గొప్ప పర్వతమా, నువ్వు సదును చేయబడతావు. బలము చేత కాదు, శక్తి చేత కాదు, ఆత్మ చేత కార్యాలు జరిగిస్తాడు. ఆత్మ కార్యాలు మీరు చూచుదురుగాక, ఆత్మ కార్యాలు అనుభవించుదురుగాక. కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది, సమస్య వెళ్ళి పడుతుంది. అలా పడాలంటే మనం ముందు నమ్మాలి సిస్టర్స్, నమ్మాలి. ప్రతిదాన్ని కాదు, నిజ దేవుణ్ణి నమ్మాలి.
ఎవడో ఇంట్లో డబ్బు లేదంటే అప్పుల పాలైపోతున్నామంటే ఎవరితోటో చెప్తే బీరువా మార్చే ఏ పక్క ఉందన్నాడు. అదే బాబు యువతల పక్క ఉందన్న, అందుకే రావట్లేదు, తూర్పు వైపుకి తిప్పి మొక్కమన్నాడు. గబగబా నలుగురిని వేసుకుని మార్చేసావు. దేన్ని? బీరువాని. రాత్రులు నిద్ర అట్టట్లేదు ప్రభు, బాబా తలపొడి వచ్చేస్తుంది ప్రభు అంటే తలంపాలు ఏ పక్కెట్టో తూర్పు తీసే పారబడికి తిప్పే, తలంపాలు తిప్పి మంచం తిప్పేసావు. బాత్రూమ్ కూడా మార్చేసావు, కిటికీలు మార్చేసావు. తెంగరోళ్ళారా, మారవలసింది ఇది కాదు. మనం ఏం మారాలి? నమ్మవలసిన దాన్ని కాదు, సజీవుడైన దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే అబ్రహాము దగ్గర ఏముందంటే, అబ్రహాము నమ్మిన వారందరికీ తండ్రి అయితే ఏ నమ్మకం అబ్రహాము దగ్గర ఉందో అదే నమ్మకం ఎవరి దగ్గర ఉంది? జక్కయ్య దగ్గర ఉంది. కాబట్టి ఇతడునేమయ్యాడు? అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. చెయ్యెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనందరము నమ్ముదుముగాక, నమ్మి కార్యాలు చూద్దుముగాక, నమ్మి కొండంత సమస్యను సముద్రంలో పారవేయుదుముగాక. నమ్మిన వారందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి నా ప్రభువు కార్యం చేస్తాడు, నా ప్రభువు కార్యం చేస్తాడు, ఈ సంవత్సరం కార్యం చేస్తాడు. అబ్రహామా నమ్ము, నీకు పిల్లల్ని ఇస్తానంటే అబ్రహాము నమ్మాడు, కార్యశుద్ధి కలగజేసుకొని వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఆయన వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఈరోజు అనుకుని ఉంటారు మీరు, ఈ పూట మానేసి వచ్చే పూట వెళ్దామని అనుకుని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. సరే సాయంకాలం వెళ్దామని అనుకుని ఎందుకో వచ్చేసారంతే. మీరు నడవలేకపోయినా సరే నడిచి వచ్చేసారు. నన్ను మాట చెప్పనండి, వెళ్ళలేకపోయినా వెళ్ళొచ్చేసారు. ఇలా చెప్పనా, వర్షం వస్తుంటుంటే పూర్లు వెళ్తే తడిచిపోతామేమో అనుకుని అవసరమైతే గొడుగు కూడా పట్టుకొచ్చేసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల మీరు అందరూ ఉన్నారు. ఎందుకు దేవుడు ఈ రోజు తీసుకొచ్చాడంటే మీ నమ్మకాన్ని బలపరచడానికి దేవుడు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. నమ్ముదురుగాక, నమ్మిన ఎడల కార్యాలు జరుగుతాయి. మార్తా నమ్ము, దేవుని మహిమ చూస్తావు. ఆమేన్. నమ్ము, ఎందుకంటే మనుషులు నమ్మావు, సముద్రాన్ని నమ్మావు, వాస్తవానికి వాహనాలు నమ్మావు. ఇంతవరకు నమ్మిన నీవు నమ్మవలసిన నమ్మదగిన దేవుడు ఒకడున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు. ఆయన్ని గనక మనం నమ్మితే అబ్రహాములో ఉన్న లక్షణాలు మనలో కూడా వస్తాయి. స్తోత్రం చెప్పండి ఒకసారి. నెంబర్ 2, దీంట్లో ఒక 4 కానీ 3 కానీ విషయాలు చెప్తాను మీకు. ముందేమన్నా నేను, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకు అబ్రహాము కుమారుడు అయ్యాడు? అబ్రహాము నమ్మిన వారందరికీ తండ్రి కాబట్టి. సేమ్ అదే లక్షణం జక్కేలో ఉంది కాబట్టి ఇతడును అబ్రహాము కుమారుడే. పాయింట్ నెంబర్ 2, అదే రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుంటూ వెళ్ళండి, నేను ఆపుతాను. రోమేలుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం తీసారా? చదువుతారా? మరియు వారిని తండ్రి ఒకటకు అనగా సున్నతి మాత్రమే పొందిన వారుగాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచున్న వారికి తండ్రి. సాల్ సిస్టర్, ఈ మాట మళ్ళీ మీరు రిపీట్గా చదవండి. ఎవరికి తండ్రి అట? విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడిచిన వారందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. పాయింట్ నెంబర్ 2, అబ్రహాం మొట్టమొదటి ఏమన్నాను? నమ్మిన వారందరికీ తండ్రి. నెంబర్ 2, ఎవరికి తండ్రి తెలుసా? విశ్వాసం నీకు వచ్చి విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నువ్వు నడుస్తావు చూసేవా, విశ్వాసములో నడిచిన వారందరికీ అబ్రహాం ఎవరో? తండ్రి. స్తోత్రం చెప్పండి సార్. కాస్త పొడుగ్గా ఉంటుంది. ఏ అడుగు జాడలట? విశ్వాసం యొక్క అడుగు జాడలు. ఈ పక్క వాళ్ళందరూ ముందు చెప్పండి. ఏ అడుగులు? ఏ అడుగులు? ఏ అడుగులు? విశ్వాసం యొక్క అడుగు జాడ. ఈ పక్క వాళ్ళు చెప్పండి అందరూ. ఎవరట? విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి ఎవరైతే నడుస్తారో వాళ్ళందరూ అబ్రహాము పిల్లలుగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మరి ఇలాగనుకుంటే మరి జక్కేలో ఏ విశ్వాసం ఉందో చూపిస్తాను మీకు. ఇక్కడ అబ్రహాములో ఏ పోలికలు ఉన్నాయో సేమ్ అవే పోలికలు, ఓకే, అవే పోలికలు జక్కేలో మీకు నేను చూపిస్తాను. ఉదాహరణకు మాట చెప్తాను మీకు. మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ కూర్చున్నాడు. అవునా? కూర్చున్నాడు. ఎండవేళ కూర్చుంటే 3 దేవదూతలు అతని దగ్గరికి వచ్చారు. అవునా?
అబ్రహాము దగ్గరికి దేవదూతలు అంటే దేవుడు వచ్చాడు. ప్రభువా అన్నాడుగా. ఈ మాట నేను చెప్పనివ్వండి. సింధూర వనంలో చెట్లు ఉంటాయి. ఆ చెట్టు దగ్గర అబ్రహాము కూర్చుంటే అబ్రహాము దగ్గరికి ఎవరు వచ్చారు? 3 దేవదూతలు వచ్చారు. ఈ పాయింట్ పట్టుకోండి. చెట్టు దగ్గర కూర్చున్న అబ్రహాము దగ్గరికి ఆనాడు యెహోవా దేవుడు దూత రూపంలో వచ్చాడు. చెట్టు మీద ఉన్న జక్కయ్య దగ్గరికి ఈనాడు సాక్షాత్తు యేసయ్య వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. పోలికలు చూడండి, పోలికలు పోల్చండి. పాత నిబంధన గ్రంథములో ఉన్న అబ్రహాము దగ్గరకు ఆనాడు వచ్చిన తర్వాత, వినాలి, వచ్చిన తర్వాత చుట్టుపక్కల ఎవరికి కనిపించలేదు, ఆయనకే కనిపించాడు. ఎందుకంటే విశ్వాసపు నేత్రాలు తెరవబడ్డాయి. ఇక్కడ అంతమంది ప్రజలు ఉంటుండగా యేసయ్య చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యనే పిలుస్తున్నాడు. అంటే ఆనాడు అదే ఒక చెట్టు దగ్గరికి అబ్రహాము కూర్చుంటే యెహోవా దేవుడు దూత రూపంలో అక్కడికి వచ్చాడు. ఇక్కడ సాక్షాత్తు దేవుని దూత అనబడిన యేసుక్రీస్తే డైరెక్ట్గా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అందుకారణం పోలిక. ఇలాంటి పోలికలు బైబిల్ గ్రంథంలోని తండ్రి అంటే అబ్రహాం అన్నానుగా, కుమారుడు అంటే ఎవరన్నాను? జక్కయ్య అన్నానుగా. వీళ్ళిద్దరికీ పోలికలు ఎలా ఉన్నాయంటే ఒక విశ్వాసం యొక్క పోలికలు అన్నారా. విశ్వాసం యొక్క అడుగు జాడలో ఎలాగుంటాయి? నన్ను మాట చెప్పనివ్వండి. చాలామంది చాలా అడుగు జాడలు నడుస్తున్నారు. ఇలా చెప్పనా? నేను మొన్న బట్టల షాప్కి వెళ్ళాను. నేను అంతకుముందు ఎప్పుడో బట్టల షాప్కి వెళ్తే ఆ బట్టల షాపులోని బట్టలు కొంటుంటే మా భార్యకి చీర కొనాలన్నమాట. నా భార్య అడుగుతుంది, మంచి క్వాలిటీ చీరలు చూపించినా అని అంటే దాంట్లో ఒకడు అంటాడు, చంద్రముఖి చీరలు చూపించినా అన్నాడు. చంద్రముఖియా? అదేం బ్రాండ్ అంటది ఈవిడ. ఆ బ్రాండ్ కదమ్మా, చంద్రముఖిలోని సినిమా హీరోని కట్టింది కదా, ఆ చీరలు ఉన్నాయమ్మా అంటున్నాడు. మా ఆవిడ అంటది, అది ఎవరితో కట్టిన చీరలు నాకెందుకు అంటది ఈవిడ. మనం అదే కదా కావాలి, పెదరాయుడి పంచి కావాలి. ఆడెవడో ఈ కటింగ్ వేసుకుంటే ఆ కటింగ్ మనకు కావాలి. ఆడెవడో పెంచుకుంటే ఆ పెంచుకున్నది మనం కావాలి. ఆడెవడో ప్యాంటు చింపేసుకుంటే మన పిల్లోడు కూడా చింపేసిన ప్యాంటే కొనమంటాడు. అంతే కదా, మనుషుడు అదే నడుస్తున్నాడు. పోనీ ఈ సంగతి చెప్పనా, పోనీ మగపిల్లలు ఏదో చింపుకుంటున్నారంటే అనుకోవచ్చు, ఏదో ఫ్యాషన్ అనుకుని. ఈ ఆడపిల్లలు కూడా చింపేసుకుంటున్నారంట. ఇక్కడ అదో ఫ్యాషన్ అంటే మొన్న డాక్టర్ గారు చెప్తున్నారు, పాస్టర్ గారు నేను చెప్పానని చెప్పండి, ఆ కటింగ్ అందరినీ పెట్టుకోమనండి, ఎందుకంటే ఇంజక్షన్ చేస్తాక బాగుంది అన్నాడు ఆయన. ఆయనకి ఇంజక్షన్ చేస్తా బాగుందంటే ఆ కటింగ్. అది ఎవడ కాడు లోకం ఎలా నడుస్తుంటే అలాగే నడుస్తున్నాడు. లోకం ఏ ఫ్యాషన్లో పోతుంటే ఆ ఫ్యాషన్లో వెళ్ళిపోతున్నాడు. నేను మాట చెప్పన, క్రైస్తవుడు అందరికీ మాదిరికరం దేవుడు. దేవుడే, యేసయ్యే మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు ఆయన. వినాలి, ఇప్పుడు అబ్రహాము కుమారులుగా మార్చబడాలంటే అబ్రహాముకు ఏమైతే లక్షణాలు ఉన్నాయో వాటి అడుగు జాడలను బట్టి మనము గనక నడిస్తే మనమును అబ్రహాము పిల్లలుగా మార్చబడతాం, పరలోకానికి వారసత్వం సంపాదించుకుంటాం. గట్టిగా స్తోత్రం చెప్పండారా. హల్లెలూయా. సరే, ఏమున్నాయి అబ్రహాము దగ్గర? రండి బైబిల్ గ్రంథం తెరవండి, 3 విషయాలు చూపిస్తాను. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయము 6వ వచన భాగాన్ని తీయండి. ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 6వ వచన భాగం. అబ్రహాము గుడారములోనున్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి. 2 సార్లు వచ్చింది నన్న మాట, గట్టిగా చదవరా తల్లి. ముందు ఎలాగెళ్ళాడట? శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి. ఆగండి అక్కడ. అబ్రహాం ఎక్కడ పరిగెట్టాడు? పశువుల మందకి ఎలా వెళ్ళాడు? యాడ్ వయసు ఎంత? అబ్రహాం వయసు ఎంత చెప్పాలి? దగ్గరగా 90 సంవత్సరాలకు వచ్చేసిందర్రా. ఆ సంవత్సరమే కదా వాగ్దానం ఇచ్చి వచ్చే సంవత్సరం పిల్లడు పుడతాడన్నాడు. దగ్గరగా 90 సంవత్సరాల వయసు వస్తే 90 సంవత్సరాల వయసు ఎవనొస్తుడు అంటారా, ముసలుడు అంటారా? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం అనబడిన మన ముసలి తాత ఎక్కడికి వెళ్ళి ఎలాగెళ్ళాడట? కర్ర పట్టుకుని చెప్పాలి, వణుకుతూ వెళ్ళాడా? పరిగెత్తి. నేను చెప్పనా, అబ్రహాములో పరిగెత్తే లక్షణం ఉంటే జక్కయ్య కూడా చెట్టు అలాగెక్కడట,
పరిగెత్తుకుని ఎక్కి అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడర్రా. అబ్రహాము యొక్క పోలికలు చూసారా, లక్షణాలు చూసారా? ఎక్కడ పాత నిబంధన గ్రంథం, ఎక్కడ క్రొత్త నిబంధన గ్రంథం, ఎక్కడ కొన్ని వేల సంవత్సరాల కిందట పరిశుద్ధాత్ముడు రాసిన అబ్రహాము, ఎక్కడ కొన్ని వేల సంవత్సరాల తర్వాత రాసిన జక్కయ్య. ఆలోచిస్తే పరిశుద్ధ లేఖనం గురించి మతిపోద్ది. అబ్రహాములో త్వరగానే ఉంది. అక్కడ ఉందా లేదా? త్వరగా పెళ్ళి, త్వరపడి 3 వెనుకలు పిండి చేయని చెప్పి పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాను. వాడు దానిని త్వరగా, ఇక్కడ నా వైపు చూడండి, త్వరగా అనే మాట 3 పర్యాయాలు చూస్తాం ఒకే వచ్చినలో. అవునా? అంటే అబ్రహాం దగ్గర ఏ లక్షణం ఉంది? త్వరపడే లక్షణం. చెప్పాలందరూ కూడా. అబ్రహాంలో ఏ లక్షణం ఉంది? త్వరపడే లక్షణం ఉంది. మరలా చెప్పండి అందరూ. అబ్రహాము దగ్గర ఏ లక్షణం ఉందో జక్కీ దగ్గర కూడా అదే లక్షణం ఉంది. అబ్రహాం త్వరపడ్డాడు కదా, అర్థమైందా? నేను చెప్పనా? అబ్రహాంకి ఎంత తొందర అంటే దేవుడు వచ్చిన వెంటనే దూతల దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. అవునా? పరిగెత్తుకుని వెళ్ళినట్టే దూతలకు భోజనం పెట్టమని చెప్పడానికి ఎక్కడికి? భార్య దగ్గరికి, శారా దగ్గరికి ఎలా వెళ్ళాడు? పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ మాట చెప్పండి. అక్కడి నుంచి మందలోకి ఎలాగెళ్ళాడు? ఎవరికైనా సెల్ ఫోన్ పెట్టాడా, మెసేజ్ పెట్టాడా? అబ్రహామే పరుగున భార్య దగ్గరికి వెళ్ళాడు. భార్య దగ్గర నుంచి మందలోకి వెళ్ళాడు. మందలోకి వెళ్ళి పరిగెత్తుకుని తీసుకుని వచ్చి ఒక లేత దూడని తీసుకొచ్చి పనివాడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళాడు. పరిగెత్తుకుని వచ్చి త్వరగా చేయమంటే గొప్ప సంగతి ఏంటంటే పనుడు కూడా త్వరగానే చేశాడట. పనుడు కూడా ఏం చేశాడు అంటే అక్కడ క్వాలిటీ మీరు చూస్తే అందరికీ ఉన్న లక్షణం ఏంటంటే త్వరపడుట. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు నేను చెప్పనా, అబ్రహాము దగ్గర త్వరపడే లక్షణం ఉందంటే అతడి విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తున్నాయంటే త్వరపెడతాయి. ఆమె చెప్పండి ఒకసారి. విశ్వాసం యొక్క అడుగు జాడల్లో ఎవడైతే నడుస్తాడో వాడు త్వరపడతాడు. ఎందుకు జక్కీని పోల్చాను నేను? జక్కీ కూడా ఎలా దిగాడు? 19:6 లూకాసు వార్త 19:6. అతడు త్వరగా దిగి సంతోషముతో, ఈ రెండు చెప్పలే. అబ్రహాములో ఏ త్వరపడే లక్షణం ఉందో జక్కయ్యలో కూడా అదే లక్షణం ఉంది. కాబట్టి ఇతడును చెప్పాలి అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి అర్రా, హల్లెలూయా. అబ్రహామట త్వరపడ్డాడట. బాబా ఏమండి, ఇవాళ మందిరం ఎన్ని గంటలకు? కిరణ్ బాబు గారు, ఆరాధన ఎన్ని గంటలకి ఈరోజు? 10కి. పాస్టర్ గారు రాత్రి మీరు వెళ్ళేటప్పుడు చెప్పుంటారు 10 గంటలకు ఆరాధన అని. ఎంతమందికి తెలిసి చేతులు ఎత్తండి. ఈరోజు 10 గంటలకు ఆరాధన అంతే. అక్క నీకు తెలీదా? ఇవాళ కొత్త ఎత్తోది అసలు, నో కాంప్రమైజ్. ఇవాళ ఇక్కడ సంఘ బిడ్డలకే 10 గంటలకు ఆరాధన తెలుసున్న వాళ్ళందరూ అల్లేలో చెప్పండి. 10 గంటలకు వచ్చాం పాస్టర్ గారు ఇవాళ అని వాళ్ళు అల్లేలో చెప్పండి. హలో, 10 గంటలకు వచ్చారా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. 10 గంటలకి అన్నప్పుడు త్వరగా చక్క పెట్టుకుని వచ్చిన వాళ్ళు అల్లేలో చెప్పండి. మీ నలుగురే కనపడుతున్నారు నాకు. త్వరగా. అయ్యి బాబోయ్, దేనికైనా తొందరపడతాం కానీ మందిరానికి మాత్రం అస్సలు తొందరపడు. ఎందుకంటే అది ఎక్కడికి వెళ్తుంది? మందిరం ఎక్కడికి వెళ్తుంది? అదే బస్ స్టాండ్లో బస్సు అయితే చెప్పొచ్చుగా, వెళ్ళిపోద్ది. రైల్వే స్టేషన్లో రైలు అయితే వెళ్ళకపోతే వెళ్ళిపోద్ది. కాబట్టి అది వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఏం చేస్తాం తెలుసా? త్వరగా వెళ్ళిపోతాం. మందిరం అయితే ఎక్కడికి వెళ్దాం? మా అయితే ప్రారంభ ప్రార్థన అవుద్ది, మా అయితే పాటలు అవుతాయి, అంతకుమించి ఏమవుద్ది? ఏమీ కాదు. పైగా నేను వెళ్ళకపోతే పేరు తీసేస్తారంటే అది కూడా తీరు. పోనీ నేను త్వరగా వెళ్ళకపోతే గోడ కుర్చీ ఆపేస్తారంటే అది కూడా పాస్టర్ గారు చేయరు. త్వరగా వస్తే పరీక్షలో ఫెయిల్ చేసేస్తారు మాస్టర్ అనడానికి కూడా అది కూడా లేదు. అందుకని మనకు లోకు ఎవరంటే మందిరమే లోకువ. ఇలా చెప్పనామండి. మందిరానికి త్వరపడి వచ్చే లక్షణాలు తక్కువైతే ఈరోజు నేను అంటాను, ఆ పరుగున వస్తాను చూసారా? ఎక్కడికి ఆరాధన అయిపోతుందేమో
పాటలు అయిపోతాయేమో, పరిశుద్ధాత్మ కూడిక అయిపోద్దేమో, దేవునికి నేను ముందుగా వెళ్ళలేనేమోనని గబగబా లేచి గబగబా స్నానం చేసి బట్టలు కట్టుకుని ఆ బైబిల్ తీసుకుని గబగబా పరిగెత్తుకుని వస్తారు. చూశారా? ఆ త్వరపడే లక్షణం మీలో ఉంటే మీరు కూడా అబ్రహాము కుమారులు కుమార్తెలుగా మార్చబడతారా? గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా. హల్లెలూయా. త్వరపడే లక్షణం ఎవడికైతే త్వరగా వస్తాడో, నన్ను ఈ మాట చెప్పనివ్వండి, త్వరగా వచ్చే లక్షణం. మరి మీకు ఉందో లేదో కానీ అలవాటు. మాది పల్లెటూరు కదా, మా పల్లెటూరులోని ఆ పేటలు ఉంటాయి. ఆ పేటలో చక్కగా చుట్టే ఉంటాయి. మా వీధుల్లో విశ్వాసులు బయట నుంచి ఏమి రారు, ఎందుకంటే ఎవరి చర్చలాలకు ఉన్నాయి కదా. మా ఊరి దగ్గర ఒక పేట ఉంటే అక్కడ ఆ సంఘం ఉంది కదా. ఇప్పుడు పాస్టర్ గారు ప్రతిసారి ఏం చేస్తాడంటే 10 గంటలకు ఆరాధనలకి 10 గంటలకు పాస్టర్ గారు వచ్చేస్తారు. పాపం ఆయనే తలుపు తీసుకుంటాడు. ఎవరు సండే స్కూల్ పిల్లలు 2-3 ఉంటారు. ఈ లోపల పాస్టర్ గారు తలుపు తీసుకుని వెంటనే మైక్ సెట్ ఆన్ చేసి ఈ మాట అంటాడు. ఏంటో తెలుసా? ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, కూడిక ప్రారంభించుచున్నాము కాబట్టి మీ పని పాటలన్నీ ముగించుకుని త్వరగా రావలసిందిగా ఆయన కోరాలా, మా వాళ్ళు రావాలా చెప్పాలి. అలా ఆయన కోరతానే ఉంటాడు, మా వాళ్ళు వస్తానే ఉంటారు. పైగా మా వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎరా అరిశాడా, అమ్మ ఇప్పుడు అరుస్తున్నాడు, అయితే ఉండు వెళ్తాను. ఆయన పిలవకుండా రారా? 10 గంటలకి ఆరాధనని తెలిసిగా వాళ్ళు రారాళ్ళు కోరాల, ఆయన అరవాల. అలవాటైపోయింది. పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసుకుని మైక్ సెట్ పెట్టుకుని చేసుకునే దాకా విశ్వాసులు రారు. ఎందుకంటే ఆ అలవాటు ఆయన చేశాడు కాబట్టి. నన్ను ఈ మాట చెప్పనివ్వండి, మేము ఎందుకు అరవాలంటే మీరు రారు కాబట్టి. అవునా? అదే మీరు తరవలసిన పని లేదుగా. పిల్లోడు ఇంట్లో ఏదో తెమ్మన్నా నువ్వు గబగబా వెళ్ళాడు, ఆ సరుకు కట్టుకొచ్చి ఇంట్లో పెట్టే తరవా కదా. అదే పట్టుకు రాకుండా ఇల్లు ఆటలాడుతుంటే ఏం చేస్తావు? ఒరే సూరేషా అని ఎందుకు అరుస్తావు? అది రాలేదు కాబట్టి. ఇప్పుడు ప్రియులారా రండి అని ఎందుకు అరుస్తున్నాడు ఈయన? మనం రావట్లేదు కాబట్టి. అసలు అరవాలంటారా పాస్టర్ గారు? తల్లి చెప్పు, అరవకూడదు కదా. ఈ అరుపు సరిపోదేటి మాకు. ఇవాళ చాలామంది అలాగే. ఇంకో సంగతి చెప్పనా, ప్రపంచంలో ఎవడు అరవట్లేదు. ఉల్లిపాయలు అమ్ముకున్నవాడు అరవట్లేదు తెలుసా మీకు? ఉల్లిపాయలు అమ్ముకున్నవాడు కూడా అరవట్లేదు. ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాడు, దిట్టంగా ఉంటున్నాడు. అడు గొట్టమెట్టేసుకున్నాడు. గొట్టమెట్టేసుకుని సోలాపూర్ ఉల్లిపాయలు 20 రూపాయలు మా బండి వద్ద దొరుకుతుంది అంటున్నాడు. ఆడు తలెంటుకులు అమ్ముకున్నవాడు కూడా అరట్లేదు, ఆడు గొట్టమెట్టేసాడు. చింతపండు అమ్ముకున్నవాడు కూడా అరట్లేదు. సోలాపూర్ ఏంటి ఇది? పిక్కదీసిన చింతపండు, గోకవరం చింతపండు అన్నమేత. చివరికి ముగ్గు అమ్ముకున్నవాడు కూడా అరట్లేదు. చక్కగా హైదరాబాదీ ముగ్గు, తెల్లని రాతి ముగ్గు నా బండి వద్ద దొరుకుతుంది, కాగితాలకి చిత్తకాగితాలకి ముగ్గు అంటున్నాడు. వాళ్ళు ఎవ్వరు అడవట్లేదు, అందరూ గొట్ట పెట్టేసుకున్నారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఏ గొట్టం లేని గొట్టంగాడు ఎవడంటే మేమే. ఏదో గొట్టమంటే పెట్టుకున్నాం కానీ మీరు ఆలోచించండి ఒకసారి. అడుక్కునేవాడు కూడా అరట్లేదు. ఇప్పుడు అడుక్కునేవాడు కూడా అరట్లేదు. ఆ కళ్ళు లేని వాళ్ళు రోడ్డు పక్కన కళ్ళు లేని వాళ్ళు మండని మైకట్టు తెచ్చుకుంటున్నారు. అసలు ఏ గొట్టం లేని గొట్టం కాదు మేమేనండి. మేము అరవాలా, మీరు రావాలా? అరే పిల్లలారా, నీవు దేవుని మందిరానికి పెందలకాడే వస్తే నీకేదైనా జరిగినప్పుడు నా దేవుడు పెందలకడ దిగి వస్తాడర్రా, పెందలకడ దిగి వస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. త్వరపడుదుముగాక, త్వరపడి పరిగెత్తుకుని వచ్చుదుముగాక. మీకు సంగతి తెలుసా? వచ్చేటప్పుడు త్వరగా రాగానే వెళ్ళేటప్పుడు ఉంటుంది యూనిటీ. లాంగ్ బెల్ కొట్టేవారు చిన్నప్పుడు స్కూల్కి వెళ్తేనే. ఆ లాంగ్ బెల్ వెళ్ళి కొడతా టంగ 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 అని కొడుతుంటుంటే మా ప్యాంట్లు ఊడిపోతాయి, నిక్కర్లు ఊడిపోతుంటే నిక్కర్లు ఇలా పట్టుకుని, పుస్తకాలు పడిపోతుంటే పుస్తకాలు పట్టుకుని, ఈడి పలకాడు ఆడి పలకి ఈడు పట్టుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఎక్కడికే? లాంగ్ బెల్ కొట్టేశారు రోయ్, లెగెత్తండి రోయ్ అని పరిగెత్తేసేవాళ్ళు నిక్కర్లు పట్టుకుని. అలా తయారయ్యారు. ఇప్పుడు ఆఖరి ప్రార్థన అనేసి ఆమేన్ అన్నాడా? ఆడు బైబిల్ ఈడు బైబిల్ ఆడు అన్నీ పట్టుకుని మరి వచ్చేటప్పుడు ఏది యూనిటీ? రాము, నీకేం జరిగినా దేవుడు కూడా త్వరగా రాడో. నువ్వేది విత్తుతావో అదే విత్తుతాడు. నా మందిరానికి ఎవరైనా పెందలకడే వస్తారని దేవుడు పెందలకడే వచ్చి కూర్చొని చూస్తున్నాడు. మీరు పరిగెత్తుకుని వచ్చుదురుగాక. ఈ మిగిలిన ఈ 3 రోజుల కూడుకులో త్వరగా పరిగెత్తుకొచ్చుదురుగాక. నేను ముసలిదాన్నండి, నళ్ళేనని అనడానికి లేదు. ఈయన 90 సంవత్సరాల వయసాడు. అబ్రహాం ఎవరో
పరుగున అంతటి శక్తి దేవుడి నీకు ఇచ్చునుగాక. అంతగా మనం పరిగెత్తుకుని వచ్చుదుముగాక. విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తాయంటే త్వర పెడతాయి, త్వరగా వెళ్ళమని చెబుతాయి. అబ్రహాముకున్న లక్షణమే సేమ్ లక్షణం ఎవరికి ఉంది? జక్కయ్యలో ఉంది. కాబట్టి త్వరపడే లక్షణం ఇతడును అబ్రహాము. నెంబర్ 2, ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 2వ వచన భాగం తీయండి. ఆదికాండము 18:2. కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి ఏమన్నాడు చెప్పండి? ఆ మాట అందరూ అనండి. నేల మట్టుకు వంగి ఏమన్నాడు తెలుసా? ప్రభువా సాగిది, ఇలా సాగిది, ప్రభువా అనండి. అందరూ అనండి ఈ మాట. ఎలాగా? అబ్రహాము నేల మట్టుకు వంగి ఏమన్నాడు తెలుసా? ప్రభువా అన్నాడు. అవునా? అంత పొడుగు సాగదీశాడు. ఎవరు అబ్రహాము? ధనవంతుడు. ఎవరు అబ్రహాము? భూస్వామి. ఎవరు అబ్రహాము? పశువులు మందలు కలిగి ఆ దేశంలో మిక్కిలి ధనవంతుడు. అబ్బే, అంతటి గొప్ప ధనవంతుడర్రా యేసయ్య ఎదుట, యెహోవా దేవుని ఎదుట నేల మట్టుకు వంగి అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు, ప్రభువా అంటున్నాడు. ఈ మాట నన్ను చెప్పనివ్వండి. అంతటి ధనవంతుడు కూడా దేవుని ఎదుట ప్రభువా అని మోకరిస్తే అతనులు ఏం కనిపించిందో తెలుసా? విధేయత. ఏం కనిపించింది? దేవుని మందిరానికి పెందలకడే రావటం కాదు, పెందలకడే వచ్చిన మనం ఎలా ఉండాలట? విధేయత. ప్రభువా. సేమ్ అదే లక్షణం చూడండి. అక్కడ ఏ మాట అయితే పలికాడో అబ్రహాము, జక్కయ్య కూడా అదే మాట పలుకుతాడు. 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా. చూశారా? పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్పడండి. అక్కడ అబ్రహాము ఎలాగైతే ప్రార్థించాడో కొత్త నిబంధన గ్రంథములో ఉన్న జక్కయ్య కూడా అలాగే ప్రార్థన. అబ్రహాం అన్నాడు ప్రభువా అన్నాడు వంగి. జక్కయ్య నిలబడి అంటున్నాడు ప్రభువా అంటున్నాడు. పిల్లలు నా వైపు ఇలా చూడండి. అబ్రహాములో ఏ లక్షణం ఉందో జక్కయ్యలో అదే లక్షణాన్ని మనం చూస్తున్నాం. వండర్ఫుల్ సింక్రనైజింగ్. మీరు జాగ్రత్తగా వినండి. మనం మందిరానికి రావటమే కాదు, విధేయత కలిగిన వారిగా, స్తోత్రం చెప్పండి ఒకసారి, దేవునికి విధేయులుగా. నువ్వు ధనవంతురాలు ఎక్కడా? ఇంటి దగ్గర. భూస్వామి ఎక్కడా? ఇంటి దగ్గర. పశువులు ఉన్నాయి ఎక్కడా? ఇంటి దగ్గర. మందిరానికి వచ్చిన తర్వాత మనం ఎలా ఉండాలంటే దేవుని ఎదుట తలదించుకుని. ఎందుకంటే ఆయన ఆకాశ మహాకాశములు అంటజాలని గొప్ప దేవుడర్రా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మన ధనం, మన బలం, మన వరం, మనకిచ్చిన టాలెంట్, ప్రతి దానిని మనం ప్రక్కన పెట్టి, నువ్వు గొప్పడు అవ్వచ్చు, అవసరమైతే నువ్వు మంత్రి అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ కావచ్చు, నువ్వు ఉన్నతమైన గొప్ప పోలీస్ ఆఫీసరో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మనం ఎంతటి గొప్ప వాళ్ళమైనా దేవుని సన్నిధికి వచ్చేసరికి దేవుని ఎదుట మనం ఏం చేయాలి తెలుసా? వంగి నమస్కరించాలి, వంగి ప్రాధేయపడాలి. ఎందుకంటే ఈరోజు ఈ ఉద్యోగం ప్రభువా నీవిచ్చిందే, ఈ పదవి ప్రభువా నీవిచ్చిందే. ఎందుకంటే ఈ పదవి నాకు రావడానికి ప్రతి గుడిమెట్టు ఎక్కెళ్ళానయ్యా, ఈ ఉద్యోగం నాకు రావడానికి ఎన్నోసార్లు ఉపవాసం ఉండి ప్రార్థించానయ్యా, ఈ స్థితి నాకు రావడానికి, ఈ కృప నాకు రావడానికి, ఈ బిల్డింగ్ నేను కట్టుకోవడానికి, ఈ వ్యాపారం నేను చేయడానికి, ఈ సర్వోన్నతమైన భోగభాగ్యాలు నేను అనుభవించడానికి నా దేవా నీవే కృప చూపించావని అన్నిటినీ పక్కన పెట్టి దేవుని ఎదుట నువ్వు ఎప్పుడైతే తల ఉంచి ప్రభువా అని పిలుస్తావో అప్పుడు నిన్ను అబ్రహాము పిల్లలుగా దేవుడు ఆకాశమంతా ఆశీర్వదిస్తాడర్రా. ఎంతటి వారమైనా సరే మనం గర్వించడానికి ఏమీ లేదు. ఆమె చెప్పండి ఒకసారి. ఆమె చూశారు అబ్రహాములో ఏమున్నాయో సేమ్ లక్షణాలు ఎవరిలో కనిపిస్తున్నాయి? అందుకే ఇతడు ఏమయ్యాడట? అబ్రహాము కుమారుడయ్యాడు. ఆమె చెప్పండి. 2 విషయాలు చెప్పాను. విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తాయంటే మనిషిని త్వరపెడతాయి, త్వరపెట్టి మందిరానికి వచ్చాయి. విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తాయంటే విధేయత చూపిస్తాయి. దేవుని మందిరానికి రావటమే కాదు, విధేయతగా కూర్చోవాలి. మన చిన్నపిల్ల అటు ఇటు తిరుగుతుంది. నేను అన్నాను, అమ్మ పిల్లని తీసేయండి అమ్మ, నా నోరు అసలు తినమైంది కదా అన్నాను. ఆ పిల్లని అసలు తీయట్లేదు, వాళ్ళు అలాగే ఆడుకుంటుందట.
ఇలా అలాగే చూస్తారంట, అలవాటు అంట ప్రతి వారం. నాకు నా టైం పోగాక నేను వెళ్ళాను ఆ ఉపవాస కూటాలకి. ఆ పిల్ల అలా తిరుగుతూ కూర్చుంటే 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చాను తీయమని. ఆవిడ తీరు అలా వదిలేస్తారు. ఆ పిల్ల పిచ్చకేకలేస్తుంది, అటు ఇటు తిరుగుతుంది, ఎవడో కొన్ని డిప్ మీద కొడుతుంది, వెళ్తూ ఉంటుంది. ఈ లోపల ఆ మూలను కూర్చొని వాళ్ళ అమ్మ అందే దా దా అంటుంది ఆ మూలన. వీళ్ళ తాతయ్య ఎవరు ఈ పక్కన కూర్చున్నారు, అక్కడే కాదు ఇలా దా అంటున్నాడు ఈడు. అక్కడ అలా పిలుస్తుంది, ఇక్కడ ఇలా అని పిలుస్తున్నాడు. మధ్యలోనేమో ఇది ఎక్కడికి వెళ్దో, నా ప్రసంగం ఏమో ఎదరికి వెళ్దో. నాకు ఇంక పెచ్చొచ్చి వచ్చేయ్, వెళ్తే అక్కడికి వెళ్ళు, లేకపోతే ఎక్కడికి వెళ్ళు, నన్ను ఎందుకు ఏడిపించావే అన్నాను. ఇంకా వాళ్ళ అమ్మగా అబ్బగాబు వచ్చి సంకన వేసేసుకుని నా అలాంటి పిల్లలు లేరేమో ఈడికి వెళ్ళిపోయింది. నా అలాంటి పిల్లలు లేరని వెళ్ళిపోయింది. అది పాస్టర్ గారు ముఖం చూసాను మాడిపోయింది. ఏమండి, నీకు విధేయత లేకపోతే నీ పిల్లలకి ఎలా వస్తుంది? మందిరంలో నీకు క్రమశిక్షణ లేకపోతే నీ పిల్లలకి ఎలా వస్తుంది? నీకు టీవీ చూసే సీరియల్ చూసే అలవాటు ఉంటే నీ పిల్లలకు కూడా అదే అలవాటు వస్తుంది. నువ్వు 11 గంటలు లేచే అలవాటు నీకు వస్తే నీ పిల్లలకు కూడా అదే అలవాటు వస్తుంది. మందిరానికి వచ్చి నువ్వు వినకపోతే నీ పిల్లోడు వినరు. విధేయత అంటే ఏంటంటే దేవునికి లోబడిపోవటం, సరెండర్ అయిపోవటం. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏదో మందిరానికి వచ్చామా, వెళ్ళిపోయామా, ఇచ్చేసామా కాదు. విధేయత కలిగిన వారి మీద దేవుని యొక్క ఆశీర్వాదం కురమ్మరిస్తాడట దేవుడు. గట్టిగా చప్పలు కూడా సంతోషించాడు. హల్లెలూయా. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి మనం ఏం చేయాలి? నడవాలి. ఏం చేస్తున్నాయి? విశ్వాసం అడుగు త్వరపెట్టాయి. రెండవది విధేయత చూపించాయి. మూడవది విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేసినాయి అంటే లూకా సువార్త ఆదికాండ గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఆదికాండ గ్రంథం 18:5 మంచి విషయం చెప్తాను ఇక్కడ. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములు బలపరుచుకునుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీరు నీ దాసుని యొద్దకు వచ్చితిరా నేను. ఒకసారి ఆమె చెప్పండి ఒకసారి. అక్కడ మీరు అర్థం చేసుకుంటే చూడాలి, నా వైపు చూస్తే అర్థమవుతుంది. 3 దేవదూతలు వచ్చారుగా, వచ్చారుగా. వచ్చిన తర్వాత వాళ్ళు అన్నం పెట్టమని అడిగారా? రొట్టెలు పెట్టమని అడిగారా? మంచి లేగతోడు కోసి ఏమన్నాడా? ఏమని అడగలేదుగా. కానీ మనోడు ఏమంటున్నాడు తెలుసు? అబ్రహాము, ఇందుకోసమే కదా మీరు వచ్చారు, తినేసి వెళ్ళండి. ఇందుకోసం అంటే విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తాయి తెలుసా? అంతరంగాన్ని అర్థం చేసుకుంటాయి. స్తోత్రం చెప్పండి సరే. అడగకుండానే ఆమె చెప్పాలి. అడిగాడా? దేవుడు అడగకుండా ఏమన్నాడు? మరి అలాంటి లక్షణం జక్కే దగ్గర ఏముంది సిస్టర్? ఏముంది? ఓపెన్ ద బైబిల్ 19 చాప్టర్ 8 19 చాప్టర్ వర్డ్స్ ఆఫ్ 8 చూడండి. 19వ అధ్యాయం 8వ వచనం. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. అడిగాడా? యేసయ్య అడిగాడా? అక్కడ అబ్రహాము దగ్గర ఆకలేస్తుందని అడిగాడా? మీరు వినాలి. అడగకుండానే అంతరంగం అర్థం చేసుకున్నాడు. కాబట్టే అదే లక్షణం అబ్రహాము దగ్గర ఉంటే జక్కయ్య కూడా అడగకుండా అంటున్నాడు, నా ఆస్తిలో సగం నీకు బీదలకు నేను ఇచ్చేస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నా ఆస్తిలో సగం ఏం చేస్తాను? బీదలకి ఇచ్చేస్తాను. అంటే అడగకుండానే అర్థం చేసుకున్నారు. సంగమా, దేవుని మందిరానికి త్వరగా రావటమే కాదు, వచ్చిన తర్వాత విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగిన నీవు వాక్యం యొక్క అంతరంగం నీకు అర్థం కావాలి. స్తోత్రం కలుగును గాక. వాక్యం యొక్క అంతరంగం నీకు అర్థం అవ్వాలి. సేవకుడు అంతరంగం అర్థం కావాలా. నీ పక్కన ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ ముఖ కవలిక నీకు అర్థం కావాలా. ఎవరైనా బాధలో ఉంటే గనక మనిషిమే కదా, మానవ జన్మెత్తాం కదా, ఇలాగనాలి, అమ్మా ఏం జరిగిందమ్మా అట్లా ఉన్నావు, సరే ప్రార్థన చేద్దాంలే. వాక్యం మనతో మాట్లాడుతుందమ్మా, ప్రార్థన చేసుకొని పక్క వాళ్ళు ముఖాలు గమనించాలా, సేవకుడు అంతరాత్మ గమనించాలా, సంఘానికి ఏది అవసరమో గమనించాలా. అడగడెవడనే అడగకుండా అమ్మాయిని పెట్టదేమో కానీ అడగకుండానే అంతరంగం అర్థం చేసుకునే కృప మనకి ఇచ్చాడు దేవుడు. స్తోత్రం చెప్పండి సార్. విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తాయి తెలుసా? అర్థం చేసుకుంటాయి. సేవలో ఎన్నో ఆటుపోట్లు తట్టుకుని నిలబడిన సంఘం ఇది. నాకు బయట తెలుసు. ఈ సంఘాని కోసం రత్నమయ్య గారు ఎన్ని కన్నీళ్ళు కార్చారో, దాని వెనకాల కార్చిన కన్నీళ్ళకి ఇదిగో ఇన్ని బొట్లు కార్చుంటాడు. నువ్వో బొట్టు,
నువ్వు కన్నీరు బొట్టు. ఇలాగ ఇన్ని వందల కన్నీళ్ళు బొట్టు కారిస్తేనే కానీ మీరు అందరూ ఇక్కడికి రాలేదు. స్తోత్రం చెప్పరే. ఒక శ్రమ పడకపోతే సంఘం లేదు. సంఘం ఎప్పుడు శ్రమలోనే ఉండాలి. ఎందుకోసమంటే సంఘం నోటి మాట ద్వారా రాలా, గాయాల్లోంచి వచ్చింది. యేసు ప్రభు గాయపడితే ఎలాగైతే వచ్చిందో స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘం కూడా అలాగే వచ్చింది. ఇప్పుడు దేవుని సేవకుడు స్వరక్తం ఇచ్చి, దేవుని సేవకుడు క్రీస్తు ప్రభు ఇచ్చిన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఆయన సంఘములోనికి విశ్వాసులు వస్తున్నారు అంటే దాని వెనకాల అమితమైన ప్రార్థన, కన్నీళ్ళు బొట్లు ఉండుంటాయి. ఆమె చెప్పాలి ఒకసారి. లేకపోతే సొంత విశ్వాసులు ఉండరు, అతి విశ్వాసులు కాదు, సొంత విశ్వాసులు ఉండరు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సేవకుడు అది కావాలి ఇది కావాలని ఏనాడు నోరు తెరిచి అడగడో అర్థం చేసుకునేది ఏంటి తెలుసా? విశ్వాసం యొక్క అడుగు జాడలర్రా. విశ్వాసం యొక్క అడుగు జాడలు అర్థం చేసుకుంటాయి. అడగకుండానే ఆస్తి ఇచ్చేస్తానన్నాడు, అడగకుండానే భోజనం చేయాలన్నాడు. అంటే దేవుని యొక్క అంతరార్థం ఏంటో అబ్రహాముకు తెలిసింది, యేసయ్య యొక్క అంతరార్థం ఏంటో జక్కేకి తెలిసింది. అందుకని ఇతడు అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇవన్నీ ఏంటి? అడుగు జాడలో. అమ్మ చెప్పరా, అడుగు జాడలు ఏం చేశాయి? త్వరపెట్టాయి. ఇంకా చెప్పండి, అడుగు జాడలు ఏం చేశాయి? విధేయత చూపించాయి. చెప్పండి, మూడోది విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేశాయి? అంతరంగాన్ని అర్థం చేసుకున్నాయి. లాస్ట్ బట్ లీస్ట్ చివరి పాయింట్ చెప్తాను మీకు. బైబిల్ గ్రంథం తెరవండి, బైబిల్ గ్రంథం తెరవండి. మీరు ఓ పని చేయండి, నేను మీకు బాగా అర్థం అవడానికి ఇలా ఓపెన్గా చెప్తాను మీకు. నేను విశ్వాసం యొక్క అడుగు జాడలు ఏం చేస్తాయి తెలుసా? ఇష్టమైనవి దేవునికి సమర్పిస్తాయి. అనండి మాట, అనండి. ఇస్సి కాదు, ఇష్టమైనవి దేవునికి ఇచ్చేస్తాయి. ఇప్పుడు రెండు చెప్పండి అర్రా. అబ్రహాం ఏమి ఇచ్చేశాడు, జక్కయ్య ఏమి ఇచ్చేసాడు? చెప్పాలి, మీరే చెప్పాలి. అబ్రహాంకి ఇష్టమైంది ఎవరో? ఇష్టమైన కుమారుడిని ఇచ్చేసాడు. అవునా? అబ్రహాముకి ఇష్టమైన కుమారుడిని పట్టుకెళ్ళి ఇచ్చేసాడు. మరి జక్కయ్యకి ఏమి ఇష్టం? 5 ఇష్టం. చెప్పనా? డబ్బు, ఆస్తి, ధనం. డబ్బు, ఆస్తి, అలా చూస్తాబెట్టి అన్నీ కలిపి జక్కయ్యకి ఏమి ఇష్టం అంటే డబ్బు ఇష్టం. ఏం చేశాడు? పట్టుకెళ్ళి సంపాదనిస్తాం. నా ఆస్తిలో సగం ఎవరికి ఇచ్చేస్తాను అంటే ఇష్టమైన దాన్ని ఇచ్చేశాడు కాబట్టే అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు చాలామంది విడిచిపెట్టట్లేదు. పురుషుల కోసం నేను చెప్తున్నాను. నేను ఆదివారం దేవుని మందిరం అంటే, వ్యాపారం అంటే మనకు చాలా ఇష్టం. ఆదివారమే బాగా జరుగుతుంది. ఏమమ్మా మీ ఆయన గారు బాప్తిసం పొందిన అబ్రహాం గారు అంటే వ్యాపారంగా అదండి. ఆదివారం వ్యాపారం అంటే ఇష్టం, ఆదివారం చుట్టాలంటే ఇష్టం. ఆలస్యంగా ఎందుకు వస్తున్నావంటే ఆదివారం ఏటమాసం అంటే ఇష్టం. ఇవన్నీ పక్కన పెట్టుకుని వస్తేనే సంఘం. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇష్టమైన వదిలిపెట్టాలి. అప్పుడే అబ్రహాము పిల్లలుగా మనం మార్చబడతాం. అలా మారిస్తేనే పరలోకానికి వారసులుగా ఎత్తబడతాం. ఆమేన్ చెప్పాలి ఒకసారి. పిల్లలారా, నా మాటలు ముగిస్తూ మాట చెబుతున్నాను. ఓ స్వామీజీ గారు, చివరిగా చెప్తున్న మాట వినండి. ఒక స్వామీజీ గారు ఒక ఊరు వచ్చారట. ఆ ఊరిలో రూమ్ తీసుకుని రోజు ఒక ప్రవచనం చెప్తున్నారట. చాలామంది దుఃఖంతో స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి ఆ ప్రవచనం విని సంతోషంగా బయటకు వస్తున్నారట. వింటున్నారా? సంతోషంగా బయటకు వస్తున్నారట. సరే, ఇలాగా రోజు జరుగుతుంది. ఒక రోజున ఆ ఊరిలో చెడ్డయ్య అని ఒకడు ఉన్నాడు. ఆడి పేరే చెడ్డయ్య. చిన్నప్పటి నుంచి చెడ్డేసాలు ఆడి అన్నీ. ఆడు అంటున్నాడు, ఒరే లోపలికి ఏడుత్తు వెళ్తున్నారు, బయటికి నవ్వుతూ వస్తున్నారు ఏరా అని అడిగాడు. అడిగేసరికి ఎవడో చెప్పాడు, ఆయన దగ్గరికి వెళ్తే తెలుస్తుందిరా బాబు, చాలా భలే చెప్తున్నాడు అంటే. ఓ రోజు ఈడు చెట్టయ్య కూడా బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళి స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి ప్రశ్న వేశాడు. స్వామీజీ, నీ దగ్గరికి చాలామంది ఏడుస్తూ వస్తున్నారు, నవ్వుతూ వెళ్తున్నారు, ఏం జరుగుతుందని అడిగాడు.
అడిగితే అప్పుడు స్వామీజీ అన్నాడు, నాయనా వాళ్ళకి నేను ఏమీ చెప్పట్లేదు, ఓ మంచి మాట చెబుతున్నాను. ఏమిటా మంచి మాట అంటే, నీలో ఏ చెడ్డ లక్షణాలు అయితే ఉన్నాయో ఒక లక్షణమైన విడిచిపెట్టే అంటున్నాను. నాయనా నీ దగ్గర ఏమైనా చెడ్డ లక్షణాలు ఉన్నాయా అన్నాడు. మనోడికి తాగుడు ఉంది, వ్యభిచారం ఉంది, జూదం ఉంది, మొత్తం నరహత్య ఉంది. మనోడికి లేదంటూ ఏది లేదు, సమస్తమైన బోల్డ్ అని ఉన్నాయి వీడి దగ్గర చెడ్డ లక్షణాలు. అప్పుడు అడిగాడు, నాయనా నువ్వు నీ దగ్గర ఏమన్నా చెడ్డది ఏమైనా ఉంటే వదిలేస్తే నువ్వు కూడా గొప్పడు అయిపోతావు అన్నాడు. ఈ మాటను బట్టి నవ్వుతూ ఏడుతున్న వారు నవ్వుతూ వెళ్ళిపోతున్నారని అనుకున్నాడు. అనుకున్న తర్వాత స్వామీజీ నన్ను కూడా ఏదైనా విడిచిపెట్టమంటారా అన్నాడు. వెరీ గుడ్ నాన్న, ఆ రెవల్యూషన్ వచ్చినందుకు చాలా వందనాలు. సరే నువ్వు వెళ్ళి ఏదైనా విడిచిపెట్టే అంటే 5 నిమిషాలు టైం అడిగాడు. లెక్కెట్టుకున్నాడు. వ్యభిచారం చేయకపోతే శరీరం ఊరుకోదో, సరే దొంగతనం చేయకపోతే చేతులు ఊరుకోవో, లేకపోతే ఎవడన్నా చంపకపోతే ఎదురు చూడు కొట్టాలా. ఈ అన్నిటికీ సులువైంది ఏంటంటే అబద్ధం మానేస్తానన్నాడు. ఏమన్నాడు? అబద్ధం మానేస్తానన్నాడు. అప్పుడు వీడు వెళ్ళి స్వామీజీ చెప్తాను, స్వామీజీ నేను అబద్ధాన్ని విడిచిపెట్టేస్తున్నాను స్వామీజీ, హ్యాపీగా ఉంటానంటే ఎల్లునైనా చాలా గొప్పడు అయిపోతావు అన్నాడు. సరే వెళ్ళాడు. సాయంకాలం అయ్యింది, దొంగతనానికి వెళ్ళాలి. దొంగతనానికి వెళ్ళేటప్పుడు రాజుగారింటికి బయలుదేరాడు. రాజుగారింటికి బయలుదేరి దొంగతనానికి వెళ్తున్నాడు. ఈ లోపల రాజుగారు ఏం చేశారంటారు, నా రాజ్యం ఎలాగుందో చూద్దామని ఆయన దొంగేసం వేసుకుని లోపల నుంచి ఆయన బయటకు వస్తున్నాడు. ఈ చెడ్డీగాడు దొంగడు కదా, వీళ్ళు లోపలికి వెళ్తున్నాడు. వీళ్ళిద్దరూ కలిపి ఎక్కడ ఎదురయ్యారంటే అంతఃపురం గేటు దగ్గర ఎదురయ్యారు. గేటు దగ్గర ఎదురైన తర్వాత రాజుగారు లోపల నుంచి దొంగేసం వేసుకున్నాడు కదా, వస్తూ అన్నాడు, వీడిని చెడ్డీని ఎవడరా నువ్వు అన్నాడు. ఎండ అబద్ధం అనేసాడు కదా, నేను దొంగోడిని అన్నాడు వీడు. నేను దొంగోడిని అంటే అప్పుడు రాజుగారు అన్నారు, దొంగోడు అని చెప్పుకున్నాడు ఏంటంటే, అంతే నేను దొంగోడిని అన్నాడు. అనేటప్పటికి ఎక్కడికి వచ్చావు నువ్వు దొంగతనానికంటే, లోపలికి వెళ్తున్నాను. ఆల్రెడీ నువ్వు లోపల కన్నమేసి ఉంటావు, నువ్వు దొంగోడివే, నాకు లోపల మార్గం తెలీదు, నన్ను తీసుకెళ్తే నీకు వాటా ఇస్తానన్నాడు. అప్పుడు రానైనా నేను తీసుకెళ్తానని రాజుగారు ఈ చెడ్డీగాడు లోపల తీసుకెళ్ళి ఇనప బీరువా దగ్గరికి వెళ్ళారు వీళ్ళిద్దరని. ఆ ఇనపెట్టు దగ్గరికి వెళ్ళి ఓపెన్ చేశారు. రాజుగారిదే కదా, బాగా తెలుసు కదా ఓపెన్ చేయటం. ఓపెన్ చేశారు. ఓపెన్ చేస్తే 7 వజ్రాలు ఉన్నాయి. 7 వజ్రాలలోనూ చెరుకు 3 పంచుకున్నారు వీళ్ళు. పంచేసుకున్న తర్వాత ఇంకెంత మిగిలింది, ఇంకో వజ్రం లోపల వదిలేద్దాం, తెగదు కదా దాంట్లో వదిలేద్దామని వదిలేసి నీతి కలిగిన 2 దొంగలు వచ్చేసారు. మరుసటి రోజు రాజుగారు అడవుడు చేశాడు, రాత్రి నా సంస్థానంలో దొంగలు పడ్డారో ఎవరా దొంగలు ముందు పిలవండి అన్నాడు. మొత్తం ఊర్లో ఉన్న దొంగలందరూ పిలిచారు. ఈ షడ్డీ గారిని కూడా పిలిచారు. వాళ్ళందరూ లైన్లో నుంచుంటే సింహాసనం మీద కూర్చుని అడుగుతున్నాడు, ఎరా నువ్వు దొంగదానం చేసావంటే లేదయ్యా, పక్కపో వరుస పెట్టి అడుగుతున్నారు. వీడు వంతు వచ్చింది. అప్పుడు ఈయన అడుగుతున్నాడు షడ్డీ గారిని రాజుగారు, ఎరా నువ్వు దొంగతనానికి వచ్చావా? రాత్రి నేను వచ్చాను అన్నాడు. ఎందుకలా చెప్పాడు? నువ్వు బీసిపోతున్నారు ఎందుకలాగా? ఏమైపోతుంది మీకు? నేను బాంబేం పేల్చను. ఎందుకలాగా అబద్ధం మానేసాడు. ఎరా రాత్రి వచ్చావా? నేను వచ్చానండి. ఇంకో సంగతి తెలుసా, నాతో ఇంకొకడు వచ్చాడు తెలుసా, ఆడెవడో నాకు తెలీదు, ఆడొచ్చాడు అన్నాడు. ఎవడు రాడు అన్నాడు, ఆడెవడో తెలీదు, రాత్రి మీ ఇంట్లో దూరాడు, మీ ఇంట్లో దూరి మొత్తం కన్న వేసుకు వెళ్ళిపోయారంటే ఏం చేశారు రా దొంగతనం అంటే, ఇనప బీరువా దగ్గరికి వెళ్ళామండి, అక్కడ 7 వజ్రాలు ఉన్నాయండి, 3 వజ్రాలు అతను 3 నేను 3 తీసుకున్నామండి. ఇంతకీ ఎవరితో చెప్తున్నాడు? రాజుగారితో చెప్తున్నాడు. రాత్రి 3 మీరు తీసుకున్నామండి, తీసుకున్న తర్వాత ఆడు వెళ్ళిపోయాడండి, నేను పట్టుకుని వెళ్ళిపోయాను, కావాలి ఇచ్చేస్తానండి 3 వజ్రాలు అన్న. నిజంగా దొంగలు ఇచ్చారా? ఇంకోటి ఉంటే వదిలేసావు, కావాలతో చూసుకోండి అన్నాడు. అప్పుడు మళ్ళీ రాజుగారు అన్నారు మహామంత్రిని, ఒరే మహామంత్రి ఒకటి వదిలేసాడంట, ఉందో లేదో చూసిరామన్నాడు. వీడు లోపలికి వెళ్ళాడు, తల మెరిచిపోతుంది వజ్రం. ఆడనుకున్నాడు ఆడి మీద తోసేద్దాం దీన్ని, ఇదే ఆ ఒక్కటి మనం నొక్కేసి రాత్రి వచ్చి నిద్ర మీద తోసేద్దామని ఉన్న ఒక్క వజ్రాన్ని వీడి జేబులో పెట్టుకుని వచ్చేసాడు. రాజుగారితో అంటున్నాడు, రాజా ఉన్నాయా? ఒక్కడు కూడా లేదండి, ఊరుకోండి, ఒకటి వదులుతాడు ఎట్టండి, ఎవడన్నా దొంగోడు పట్టుకెళ్ళిపోతాడు కానీ అంటే రాత్రి అంతా సీన్ చూశాడుగా రాజుగారు. అప్పుడు అంటున్నాడు, నిజంగా చూసావా మహామంత్రి? చూశానండి. కళ్ళు పెద్దవి చేసి చూసావా? చూశానండి. మూలాలని వెతికావా? మొత్తం వెతికానండి. లేదా? అస్సలు లేదు సార్, కావాలితే మీరు వెళ్ళి చూడండి అన్నాడు. ఎల్లకర్లొద్దు కానీ ఇంకొకరిని సైనికుని పిలిచి ఈ మహామంత్రి జేబులు చెక్ చేయండి అంటే జేబులు దొరికేసింది వీడికి. జేబులో దొరికేసిన తర్వాత అన్నాడు, రేయ్ మహామంత్రి నా ఎదురుగా నేను దొంగతనం చేస్తావా? రాత్రి దొంగ వేషంలో వెళ్ళింది నేనేరా, రాత్రి నుంచి చూస్తున్నాను. ఆడ అబద్ధం ఆటలేదు, వచ్చిన కానీ నిజమే చెబుతున్నాడు. మహామంత్రి ఈ రోజు నుంచి నిన్ను నీ స్థానంలో తీసేస్తున్నాను. సంస్థానాధిపతులు అడుగుతాను, సార్ మహామంత్రి లేకపోతే మీకు సలహాలు ఇవ్వడానికి ఎవడు ఉంటాడంటే రాత్రి నుంచి చూస్తున్నానండి. ఆడొచ్చిన కాడి నుంచి అబద్ధం ఆడతలేదు. ఈ రోజు నుంచి ఆ చెడ్డీగాడే చెప్పరే నా పక్కన కూర్చునే
మహామంత్రి అన్నారండి, చెడ్డయ్యా రా సింహాసనం మీద కూర్చోంటే ఆడు 2 చేతులు ఎలా కొట్టుకుని అయ్యి బాబోయ్ అని ఎడుతూ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టిన తర్వాత ఆడికి ఎన్నో ఆలోచనలు వస్తాయి తెలుసా. ఒక అబద్ధం విడిచిపెట్టేస్తేనే మహామంత్రిని అయిపోయాను. మాట్లాడరే. ఒక అబద్ధం విడిచిపెట్టేస్తేనే మహామంత్రిని అయిపోయాను, మిగిలినవన్నీ విడిచిపెట్టేస్తే అంగో రాజుగారి కంటే గొప్పవాడిని అయిపోతాను అన్నాడు. ఎందుకు ఈ కథలో ఒక నీతి ఏంటంటే, ఉపవాస కూటాలు అంటే వచ్చి కూర్చుని అన్నం మానేయటం కాదు. నీకు ఇష్టమైంది ఏ చెడ్డ లక్షణం ఉందో దానిని నువ్వు విడిచిపెట్టేస్తే అబ్రహాము కుమారులుగా మార్చబడి పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకుంటావారు. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మొదటి నుంచి చెప్పండి. రైతుడును అబ్రహాము కుమారుడు అవ్వడానికి ఏ సంబంధం? ఒక పుట్టివాడు, ఒక అన్యాయస్తుడు, ఒక పాపి అయిన ఈ మనుష్యుడు అబ్రహాము కుమారుడు ఎలాగయ్యాడంటే, అబ్రహాములో ఉన్న 2 లక్షణాలు వచ్చినాయి. ఒకటి, అబ్రహాములో ఉన్న లక్షణం ఏంటి? అబ్రహాము దేవునిని. అదే లక్షణం ఎవరికి వచ్చింది? జక్కయ్యకు వచ్చింది. 2, అబ్రహాము విశ్వాస అడుగు జాడల్లో నడిచిన వారందరికీ తండ్రి. అదే అడుగు జాడలు ఎవరికి ఉన్నాయంటే జక్కయ్యలో ఉన్నాయి. త్వరగా దిగే లక్షణం అబ్రహాముకు ఉంది, త్వరగా వచ్చే లక్షణం కూడా జక్కయ్యలో ఉంది. విధేయత చూపించే లక్షణం ఎక్కడో ఆదికాండంలో అబ్రహాముకు ఉంది, అదే లక్షణం ప్రభువాన్ని పిలిచే లక్షణం ఎక్కడో లోక సువార్తలో ఉన్న జక్కయ్య దగ్గర ఉంది. ఇంకా 3వది ఏంటన్నాను నేను చెప్పాలి, అంతరంగాన్ని గుర్తిస్తుంది. దేవునికి అడగకుండానే అతడు భోజనం పెట్టాడు, అడగకుండానే తినాస్తంత ఇచ్చేస్తానని చెప్పాడు. ఫైనల్గా అబ్రహాం ఇష్టమైన దాన్ని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు, జక్కయ్య ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు. ఈ రోజున జక్కయ్య అబ్రహాముల గురించి మనం విన్నాం కదా. ఈ అబ్రహాము పిల్లలుగా మనం ఎందుకు మార్చబడాలంటే, పరలోకానికి వెళ్ళడానికి మనందరూ విశ్వాసులుగా మార్చబడాలి. అందుకే మనందరూ విశ్వాసులు అన్నారు. అలా వెళ్ళడానికి మనమును అబ్రహాము కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి ప్రభు రాజ్యానికి వారసులగట్టుకు ఈ కూడికలు దోహదపడుదునుగాక. ఈ కూడికలలో దేవుని పిల్లలుగా మార్పు చెంది మందిరాన్ని నమ్మాలి, మందిరానికి త్వరగా రావాలి, వచ్చిన తర్వాత విధేయత చూపించాలి, అంతరంగం అర్థం చేసుకోవాలి, అంతేకాదు ఇష్టమైనవి దేవునికి సమర్పించి వెళ్ళాలి. అట్టి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాకు అందరికి ఇచ్చి పిల్లలుగా మార్చునుగాక. అందరూ లేచి నిలబడండి. స్తోత్రం నాయన. అందరూ లేచి నిలబడండి. లేవండి అమ్మా, ముందు లేచిన వెనకాలకు ఇవ్వండమ్మా. వాక్యంలో మరిచిపోయి కూర్చున్నారు కానీ లేకపోతే 10 సార్లు లేగాలి. అందరూ లేచారా? పెద్దోళ్ళు లేకపోతే కూర్చోండి, పర్వాలేదులే. కళ్ళు మూయండి అందరూ. ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్. అందరూ కళ్ళు మూయండి. ఈ మాట ప్రభుతో చెప్పేద్దాం. నేను అబ్రహాము పిల్లలుగా మార్చబడాలి నాయన. చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుని ప్రభువా, అబ్రహాము పిల్లలుగా నేను మార్చబడ్డానికి మాలో ఉన్న లక్షణాలు ఏంటి ప్రభువా? నమ్మిన వారందరికీ అబ్రహాము తండ్రి అయితే అతని పిల్లలుగా మేము మార్చబడడానికి మా తండ్రి అబ్రహాముగా మేము గుర్తించి నీ రాజ్యానికి వారసత్వం సంపాదించుకునే వారిగా మమ్మల్ని ఉంచండి నాయన. నమ్మొచ్చాం, మా కార్యాలు చేస్తావని నమ్మాం. సముద్రంలో వెళ్ళి కొండను పడమంటే అది పడింది నాయన. మా ఎదురుగా ఉన్న సమస్య సముద్రంలో పడినట్లుగా మేము ప్రార్థన చేస్తాం. నమ్ముతున్నాం నాయన, నమ్మం. అబ్రహాము నమ్మిన వారందరికీ తండ్రి అయ్యాడు. 2వదిగా విశ్వాసం యొక్క అడుగు జాడల్లో నడిచిన వారందరికీ అబ్రహాము తండ్రి అయ్యాడు. మేము కూడా నడుస్తాం నాయన, నీ అడుగు జాడల్లో నడుస్తాం. అబ్రహాములో ఏ త్వరపడే లక్షణం ఉందో మేమును కూడా ఆ త్వరపడే లక్షణాన్ని సంపాదించుకుంటాం. అబ్రహాములో ఏ విధేయత చూపించే లక్షణం ఉందో మేము కూడా విధేయత కలిగి ఉంటాం. అబ్రహాములో అర్థం చేసుకునే మనసు ఎలాగుందో మేము కూడా నీ మనసు అర్థం చేసుకుంటాం. అబ్రహాములో ఇష్టమైనవి ఇచ్చే లక్షణం ఎలాగుందో మేము కూడా మా సమయాన్ని, మా ఆత్మీయ జీవితాన్ని నీకు అప్పగిస్తాం, సమర్పించేస్తాం ప్రభువా అని. అప్పుడు చెప్తాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది. రక్షణ వచ్చే ముందు జరిగిన ప్రాసెస్ ఇదంతా. అబ్రహాము పిల్లలుగా మార్చబడిన తర్వాతే అన్యుడికి దేవుడు రక్షణ ఇచ్చాడు. రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఈ లక్షణాలన్నీ మన జీవితంలో కలగాలి.
పాస్టర్ గారు దేవుని యొక్క వాక్యం బాగా మా హృదయం దాకా తాకుకుంటూ వెళ్ళి మాట్లాడింది అన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం, ప్రభునామాన్ని మహిమపరుద్దాం. స్తోత్రం. ఈ కార్యముల యొక్క ఆశీర్వాదములు మీరందరూ చూచుదురుగాక. దగ్గరగా చప్పలు కొడుతూ చెప్పండి, ఆ నమ్మకాన్ని దేవుడు నీకు ఇచ్చి, ఆ విశ్వాసాన్ని దేవుడు నీకు ఇచ్చి, అబ్రహాము పిల్లలగునట్లు దేవుడు కార్యము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఒకసారి రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, ఈ యొక్క రెండో రోజు ఉదయకాలం బహు దివ్యముగా మీరు మాతో మాట్లాడారు ప్రభా. విన్నటువంటి మాటలను మా హృదయాలలో మీరు చెరగని ముద్రలాగా భద్రపరిచి ప్రభా, వాక్య ప్రకారంగా నడిచేటువంటి భాగ్యమును అనుగ్రహించండి. నీ సన్నిధి మాకందరికి తోడుగా ఉంచండి. మరలా ఈ రాత్రికి కూడా నీ దాసులను బలపరిచి మాతో మాట్లాడి నీ సన్నిధిని మా అందరికీ తోడుగా ఉంచండి. నేను ఇంక నువ్వు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. నీ సహాయమును మాకందరికీ తోడుగా ఉంచండి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందరూ ప్రశాంతంగా కూర్చుందాం ప్రియులారా. అద్భుతం.